తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పుష్యమి నవల వింటున్నామండి. రచన శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. శైల ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. తను లక్షాధికారి విశ్వనాథ్కు ఒక్కగానొక్క కూతురు. తను ప్రేమించిన వాడిని ఆ దరిద్రం నుండి క్షణంలో తప్పించగలదు. అతడి సమస్యలు చిటికలో తీర్చగలదు. కానీ తన వాళ్ళని బిచ్చగాళ్లుగా మారనివ్వని వాడు తానే బిచ్చగాడు అవుతాడా తన ముందు? ఈ అభిమానధనుడు తన నుండి ఒక్క పైసా స్వీకరించడు. ప్రొద్దుగుంకుతుంటే భారమైన గుండెలతో గుట్ట దిగసాగారు ఇద్దరూ. సరోజ్ ఉద్యోగపు వేటలో 6 నెలలు గడిచిపోయాయి. 5 సార్లు ఇంటర్వ్యూ కాల్ రావడం, అతడు హాజరు కావడం, అపాయింట్మెంట్ మాత్రం మిస్ కావడం జరిగింది. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసు సరోజ్కు. తను రికమెండేషన్ పట్టుకెళ్ళలేడు, లంచం ఇవ్వలేడు. అక్కడికి ఒకనాడు గోపయ్య అన్నాడు, రేపు 8వ తారీఖు ఒక ఇంటర్వ్యూ ఉందన్నావు కదూ, నిన్ను ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ సంగతి నాకు బాగా తెలుసు. రికమెండేషన్ లాభం లేదు. 10,000 ఇస్తాను, పట్టుకెళ్ళి ఇవ్వు. నువ్వు ఇవ్వలేకపోతే నేనే ఇస్తాను, వెళ్ళి ఆ ఉద్యోగం నీకు ఖాయం చేసి వస్తాను. వద్దండి, నాకు అలాంటివి నచ్చవు. ధర్మరాజులా బ్రతకాలంటే ఆయన పడినన్ని కష్టాలు నువ్వు పడాలి. ఈ రోజుల్లో సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. దీనివల్ల ఎవరికి చేస్తున్న అన్యాయం ఏముంది? ఈ లంచం పట్టుకెళ్ళి నేను ఉద్యోగం సంపాదించుకుంటాననుకోండి, అలా పట్టుకురాలేని అభ్యర్థిని నిరుద్యోగిగా మిగిల్చినట్టు కాదు. ఇప్పుడు కొందరి వల్ల నాకు జరుగుతున్న అన్యాయమే నా వల్ల మరికొందరికి జరగాలా? ఇలా పక్కదారుల్లో వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. నిప్పులాంటి వ్యక్తిత్వం కలిగి ఉండడం మంచిదే, కానీ దేనికైనా పట్టు విడుపులనేవి ఉండాలి. లంచం ఇవ్వడం అవినీతి కాదని ఎవరంటారు? కానీ తను ఉద్యోగస్తుడై తనని నమ్ముకున్న వాళ్ళని బ్రతికించగలిగినప్పుడు కొంచెం అవినీతికి తలపడితే ఏమవుతుంది? ఈ ధోరణిలో ఎంత వాదించి సరోజిని ఒప్పించలేకపోయాడు గోపయ్య. కర్మ, ఇలాంటి మడిగట్టుకున్న మనుషులను ఉద్ధరించడం ఎవరితరం? నయం, దాక్షాయిణిని ఇవ్వాలనుకున్నాడే గాని ఆ ప్రస్తావన అంతవరకు అతడి ముందు తీసుకురాకపోవడం మంచిదే అయింది. ఈ కలియుగ ధర్మరాజుతో అదేం సుఖపడుతుంది? గోపయ్య సరోజ్ మీద ఆశ చంపుకున్న క్షణం నుండి ఇక అతడికి ఏం జరిగినా పట్టించుకోకూడదనుకున్నాడు. అతడికి అంతవరకు ఇచ్చిన డబ్బంతా కట్నం కింద ఇస్తున్నట్టుగా భావించాడు గోపయ్య. కూతుర్ని ఇచ్చే అభిప్రాయం మార్చుకోవడంతో ఆ డబ్బంతా తిరిగి ఎలా రాబట్టుకోవాలా అన్న ఆలోచనలో పడిపోయాడు. ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వెళ్లిన సరోజ్ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చాడు. దాదాపు 10-12 మైళ్ళు నడిచి రావడంతో కాళ్ళు లాగుతుంటే కాళ్ళైనా కడుక్కోకుండా పడుకున్నాడు. కాసేపటికి రాధ వచ్చి పిలిచింది. అమ్మ అన్నం పెడుతోంది, కాళ్ళు కడుక్కురా అన్నయ్యా. నేను తిని వచ్చానమ్మా, కాస్త మంచినీళ్ళు మాత్రం తెచ్చిపెట్టు. రాధ వెళ్ళిపోయింది. ఏ పూట ఎక్కడికి వెళ్ళి వచ్చినా తల్లి నుండి భోజనానికి పిలుపు వస్తుంది. మీరంతా తిన్నారా అని ప్రశ్నిస్తాడు సరోజ్. అన్న జవాబు వస్తుంది. మొదట్లో నిజమే కాబోలని అనుకున్నాడు. తర్వాత అనుమానం వచ్చింది, వాళ్ళసలు తింటున్నారో లేదోనని. ముఖ్యంగా తల్లి పిల్లలందరికీ పెట్టి ఆవిడ ఉపవాసం ఉంటే ఆశ్చర్యం లేదు. తెల్లారి చూసేసరికి పీక్కుపోయిన ఆమె ముఖం, రోజురోజుకు నీరసిస్తున్న శరీరము చూస్తుంటే అతడి అనుమానం దృఢపడింది. అందుకే ఈ మధ్య భోజనానికి పిలుపు వస్తే ఆకలేయడం లేదనో తిని వచ్చాననో చెబుతున్నాడు. రాధ వెళ్ళిన కాసేపటికి సుందరమ్మ వచ్చింది. నువ్వు తిని రాలేదని నాకు తెలుసు, అన్నం పెడుతున్నాను పదా. తిని వచ్చానమ్మా. కొడుకు ఏ విషయంలో అబద్ధాలాడినా తల్లి తెలుసుకోలేదేమో గాని పొట్ట విషయంలో అబద్ధాలాడితే మటుకు తొందరగా తెలుసుకుంటుంది. నీకోసం గిన్నెలో పట్టెడన్నం మాత్రం మిగిలింది. ఆ పట్టెడన్నం నువ్వు తినకపోతే అమ్మ తింటుంది కదా అని నీ ఉద్దేశం. కానీ కొడుకు కడుపు కాలుతుంటే ఏ తల్లి తన కడుపు నింపుకుంటుంది? నువ్వు తిననంటే ఆ అన్నం రేపు కుక్క తింటుంది. ఈరోజే కాదు, నువ్వు ఆకలితో పడుకున్న ప్రతిసారి నీ అన్నం ఈ అమ్మ తినలేదు, కుక్క తిన్నది. ఈ మాట వినేసరికి సరోజ్ కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది. మారు మాట్లాడకుండా లేచి బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కురావడానికి వెళ్ళాడు. వాళ్లను తను పోషించాల్సింది పోయి వాళ్లే తనని పోషిస్తున్నట్టుంది. అసలు ఈ మాత్రం భోజనానికైనా ఎలా నడుస్తోందో? ఎక్కడి నుండి తెస్తున్నారో అడగలేదు. అడగడానికి అసలు ధైర్యం లేదు. సగం ఆకలి తీర్చే అన్నం, ఒకే ఒక్క అనుపానం, కాస్త మజ్జిగ. ఈ మాత్రం భోజన సౌకర్యం కలుగజేయడానికి తల్లి ఏం అవస్థలు పడుతోందో. అనుపానం ఉన్నా లేకున్నా మంచి మజ్జిగ మాత్రం ఉంటుంది. మీరు బాగా ఉన్న రోజుల్లో మీ సొమ్ము ఎంత తినలేదు.
అసలు బ్రతకమని బాబుగారు కొనిచ్చిన గేదె సంతతే కదా ఇప్పుడు దొడ్డి నిండా అయింది. ఈ కాస్త పెరుగు మీకు పెట్టడం వల్ల మీరు నాకు రుణపడుతున్నామని అనుకోకండమ్మా. మీ రుణం నేను తెంచుకుంటున్నానంతే అంటూ ఒక ఆవిడ తల్లితో అనడం విన్నాడు. అడపాదడపా ఆవిడ పెరట్లో కాసిన కూరగాయలు తెచ్చిపెడుతూ ఉంటుంది కూడా. అలా ఎవరెవరో తీర్చుకుంటున్న రుణం వల్ల తమకు ఆ పాటి భోజనం దొరుకుతూ ఉన్నట్టుంది. ఒకరోజు మాత్రం భోజనానికి పిలుపు ఎంత పొద్దైనా రాలేదు. ఆడవాళ్లు పని లేనట్టుగా కూర్చున్నారు. మగపిల్లలు ఎక్కడి వాళ్ళక్కడ కడుపులో కాళ్ళుంచుకు ముడుచుకు కూర్చున్నారు. పరిస్థితి చూచాయిగా అర్థమైంది సరోజ్కు. ఈరోజు ఇంటిల్లిపాది పస్తన్నమాట. ఊళ్ళో రుణం తీర్చుకోవాల్సిన వాళ్ళంతా తీర్చేసుకున్నారు కాబోలు. మరో రోజు కూడా అంతే. కూర్చునే ఓపిక లేక చాప చుట్టల్లా పడిపోయారు. కానీ ఒక్కరూ సరోజ్ దగ్గరికి వచ్చి బయట ఏమైనా ప్రయత్నించి చూడమని చెప్పలేదు. తను ఎంత అప్రయోజకుడో వాళ్లకు తెలిసిపోయి ఉంటుంది. యాచించడం అనేది తన వల్ల కాదని కూడా తెలిసి ఉంటుంది. సరోజ్ తన గదిలో శక్తిహీనుల్లా పడుకొని ఉన్నాడు. తన ఆసక్తత మీద తనకే అసహ్యం వేస్తోంది. తన అభిమానం మీద తనకే వెగటు కలుగుతోంది. చిన్న తమ్ముడు 6 ఏళ్లవాడు కన్నా వచ్చాడు. అన్నయ్యా, నీ దగ్గర ఓ 10 పైసలుంటే ఇవ్వవు? ఎందుకురా? బఠానీలు తెచ్చుకుంటాను. వాణ్ణి చప్పున దగ్గరికి తీసుకుని ఆకలేయడం లేదురా అని అడిగాడు. వాడు పళ్ళ బిగువున తల అడ్డంగా ఊపాడు. అన్నం ఎప్పుడు తిన్నావురా? మొన్న రాత్రి. మరి ఆకలి కావడం లేదు? మళ్ళీ కన్నా తల అడ్డంగా ఊపాడు. సరోజ్ లేచి షర్టు జేబులో వెతికితే ఓ 2 పైసల బిళ్ళ, ఓ 3 పైసల బిళ్ళ, ఓ 5 పైసల బిళ్ళ దొరికాయి. సరిగ్గా 10 పైసలు. అవి కన్నా చేతిలో ఉంచి బయటికి వెళదామని జోళ్లకేసి చూశాడు. అవి తెగిపోయి కనిపించాయి. ఇప్పటికే ఎన్నోసార్లు రిపేర్ అయ్యి మూలన పడ్డాయి. అవి ఎవడూ రిపేర్ కోసం తీసుకోడు. గుమ్మానికి ఎదురుగా హాల్లో సోఫాలో కూర్చొని వచ్చే ఎలక్షన్లో తనని ప్రెసిడెంట్గా బలపరిచే తన పార్టీ పెద్ద మనుషులతో మాట్లాడుతున్నాడు గోపయ్య. కాళ్ల చెప్పులైనా లేకుండా మాసిన బట్టలతో వస్తున్న సరోజ్ని చూసి ముఖం చిట్లించాడు. ఒకనాడు కడిగిన ముత్యంలా కనిపించిన సరోజ్ ఇవాళ దరిద్ర దేవతకు తమ్ముడిలా ముష్టి వెదవలా కనిపిస్తున్నాడు గోపయ్య కంటికి. సరోజ్ ఇంట్లోకి వచ్చాడు. కూర్చొమ్మని పెదవులతో చెప్పకపోయినా కళ్లతోనైనా చెప్పలేదు గోపయ్య. ఆ పెద్ద మనిషితో నిరంతరాయంగా సంభాషణ సాగిస్తున్నాడు. అతడు కూర్చొమ్మని చెప్పకపోయినా నిలబడే శక్తి లేనట్టుగా కూర్చున్నాడు సరోజ్. అతడు వేసుకున్న మురికి బట్టలతో తన సోఫా మాసిపోతుందేమో అన్నట్టుగా కంపరంగా చూశాడు గోపయ్య. ఈ పీడ తొందరగా వదిలించుకుందాం అనుకున్నాడేమో. ఎందుకో వచ్చావు అని అడిగాడు కనీసం సంబోధనైనా లేకుండా. మీ పాత అప్పుకి మరొక 10 రూపాయలు జమ చేసుకుందరు గాని ఒక 10 రూపాయలు సర్దండి. ఈ మాట పెదవులు దాటడానికి గిజగిజలాడింది సరోజ్ ప్రాణం. నీరుటి కరువుతో నడుం విరిగినట్టయింది. ఏదో చేసుకోలేని వాడివి కదా అని నీ పొలం కౌలుకి తీసుకున్నానే గాని పెట్టుబడి చేతికి వచ్చేట్టు లేదు. ఇప్పుడు అనుకుంటున్నాను లేనిపోనిది ఎందుకు తగిలించుకున్నానా అని. ప్రస్తుతానికి ఓ 10. ఇంట్లో నాకే చెయ్యి తిరగడం లేదు. డబ్బులేమీ చెట్లకు కాయవు కదా. సరోజ్ లేచి నిలబడ్డాడు. ఒకనాడు తను కట్టుకునే మూట పుణ్యం అనుకున్నాడు. ఈయన పంచుకుందామని ఆశపడ్డాడు. కానీ కట్టుకుంటున్నది పుణ్యం కాదని దరిద్రమని తెలిసిపోయింది. అందుకే తనని ఒక పీడలాగా వదిలించుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. సరోజ్కి ఆ క్షణంలో ఆయన మీద కోపం రాలేదు. హాస్యయుతమైన చిరునవ్వు కొద్దిగా నిరాశను మిళితం చేసుకుని అతడి పెదవుల మీద అభాసగా లాస్యం చేసింది. కుర్రాడు కలకత్తాలో వాళ్ల మేనత్త దగ్గర ఐశ్వర్యవంతమైన వాతావరణంలో పెరిగాడు కదా. ఎంత యోగ్యుడో అనుకున్నాను. కానీ చూస్తున్నాను కదా, ఒట్టి అప్రయోజకుడు. ఇంట్లో తనని నమ్ముకున్న వాళ్ల కడుపులు మాడుతున్నా నీతి సూత్రాలు వల్లించక మానడు. కలియుగ ధర్మరాజనుకో. కానీ ఇది కలియుగమాయే. ధర్మం ఒంటికాల మీద నడుస్తోంది. ఇలాంటి వాళ్ళకి అండగా కృష్ణుడు ఏ రూపాన పుట్టి ఉండడని నా నమ్మకం. వెనుక గోపయ్య వికటహాసం చెవులను తాకి విస్మయంలో ముంచింది సరోజ్ను. నిన్న మొన్నటిదాకా ఈ గోపయ్య తనకి పాండవులకి కృష్ణుడంత అండగానే ఉండేవాడు. 10 రోజుల క్రితం 15,000 పట్టుకెళ్ళి ఉద్యోగం సంపాదించుకోమని సలహా ఇచ్చిన పెద్ద మనిషి ఇవాళ 10 రూపాయలు అప్పు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇంత హఠాత్తుగా ఆయన మనసు ఎందుకు విరిగిపోయిందో, అలా విరిగిపోయేంత తప్పు తను ఏం చేశాడో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా సరోజ్కి అర్థం కాలేదు. ఆయన మాట కాదని త్రోసిపుచ్చినందుకే ఆయన కోపగించుకున్నాడేమోనని మనసుని సరిపుచ్చుకో చూశాడు. కానీ గోపయ్య ప్రవర్తన సరోజ్ని బాధపెట్టక మానలేదు. ఆయన తన వెనుకగా అన్న యథార్థమైన మాటే అన్నాడు.
ఇంట్లో పస్తులు పడుతున్నా ఒక 10 రూపాయల అప్పుగా కూడా పుట్టించని అప్రయోజకుడైపోయాడు కదూ. ఉన్నమాట అంటే రోషం ఎందుకు? ఆకలి చావుల వార్తలు పత్రికల్లో చదివి మనసంతా వికలం చేసుకొని తను పెద్దవాడయ్యాక దేశంలోని ఈ దరిద్రాన్ని నిర్మూలించడానికి ఎన్నెన్నో ఆశయాల్ని ప్రోగు చేసుకున్న తనే ఇవాళ తన వాళ్ళ ఆకలి తీర్చలేకపోతున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒకరి వెనుక ఒకరు ఆకలివాత పడక మానరు. అప్పుడు తను ప్రోగు చేసుకున్న ఆశయాలు తన ముందు నిలబడి తననేమని ప్రశ్నిస్తాయి? సరోజ ఆలోచిస్తూ పరధ్యానంగా ఇల్లు చేరుకున్నాడు. సరోజ్ వరండా మెట్లు ఎక్కుతుంటే ఒక అమ్మాయి ఇంట్లో నుండి వస్తూ ఎదురైంది. 12 ఏళ్ళు ఉంటాయేమో, లంగా ఓణిలో ఉంది. ఆ అమ్మాయి చేతిలో మడత పెట్టిన ఫారెన్ నైలెక్స్ చీర, ఓ అట్టపెట్టే ఉన్నాయి. ఏమిటి పాప అవి? భవానీ అక్క చీర కుడతానంటే బెరుగ్గా అంది ఆ అమ్మాయి. ఏం చీర? చేతిలో ఉన్న చీర చూపెట్టింది. దీనిమీద ఎంబ్రాయిడరీ చేస్తానంది. మా అక్క 30 రూపాయలు ఇస్తానంటే భవానీ అక్క 50 రూపాయలు అడిగింది. కుట్టు ఎక్కువగా ఉందట, ఎక్కువ రోజులు పడుతుందట. మా అక్క 50 రూపాయలకు ఒప్పుకునేట్టయితే ఇప్పుడే అడ్వాన్స్గా సగం డబ్బు తీసుకురమ్మంది కూడా. అలాగా అని మాత్రం అన్నాడు సరోజ్. తన గదిలోకి వచ్చి మంచం మీద వాలిపోయాడు. ఊళ్ళో వాళ్ళ చీరల మీద ఎంబ్రాయిడరీ చేసి డబ్బు సంపాదించేస్తోంది భవానీ అక్క. ఈ సంగతి తనకు ఇంత మటుకు తెలియదు. ఇంట్లో ఆడపిల్ల కుటీర పరిశ్రమల ఎంబ్రాయిడరీ చేసి కాస్తో కూస్తో సంపాదిస్తుంటే మగవాడై ఉండి తనేం చేస్తున్నాడు? ఒక్క పైసా సంపాదించుకోలేకపోతున్నాడు. ఈ సంసార భారాన్ని తనని స్వీకరించమని కోరుతూ తన మీద ఎంత భరోసా పెట్టుకున్నాడు నాన్న. తనెంత అసమర్థుడైపోయాడు. కళ్ళ మీద చేతులుంచుకున్నాడు సరోజ్. అతడి కళ్ళ నుండి అశ్రువులు ప్రవాహంగా సాగుతున్నాయి. కడుపులో ఆకలి దావాగ్ని, మనసులో దాన్ని మించిన దావాగ్ని రగులుతోంది. తను చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి, డబ్బు సంపాదించాలి. ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతూ ఎంతసేపు అయింది తెలుసుకోలేకపోయాడు. అన్నయ్య, అమ్మ భోజనానికి రమ్మంది. రఘు వచ్చి పిలిచాడు. ఈ పిలుపు కొత్త కాకపోయినా ఈరోజు సరోజ్ చాలా సిగ్గుపడ్డాడు. ఒక ఆడపిల్ల సంపాదన ఇవాళ పస్తు నుండి తప్పించిందని తలుచుకుంటే వెళ్ళకూడదనుకున్నాడు. కానీ తను వెళ్ళకపోతే జరిగేదేమిటో కూడా తెలుసు. తను భోజనం చేయకపోతే చేసిన వంటంతా కుక్కలకి సంతర్పణగా పెట్టేస్తారు. అందరూ ఆకలితో మాడుతారు. అభిమానాన్ని చంపుకొని లేచాడు సరోజ్. విస్తట్లో అన్నం పొగలు కక్కుతోంది. వడ్డించి ఒక ప్రక్కగా నిలబడిన సుందరమ్మ శివా అని పిలిచింది. సరోజ్ తలెత్తి చూశాడు. రోజులెంత కష్టంగా గడుస్తున్నాయో తెలుసుగా. అలాంటప్పుడు ఆ పొలాలు ఉండి లాభమేమిటి? సేద్యం సొంతంగా చేసుకునే శక్తి మనకిప్పుడు లేదు. కౌలుకిస్తే వాళ్ళు సరిగా పంట కళ్ళ చూపరు. పొలాలకి బేరం పెట్టెయ్యి. వచ్చిన డబ్బుతో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి అప్పులు తీర్చేద్దాం. తర్వాత ముందు ఈ కన్నెచెర, అప్పుల బాధ, ఈ 2 గండాలు తప్పిపోతే తర్వాత చూద్దాం. ఏమిటి నుయ్యి గొయ్యినా? సరోజ్ మనసులో అనుకున్నాడు. పొలాలకి బేరం పెట్టడానికేనా తనిక్కడ ఆగిపోయింది? సరోజ్ భోజనం కానిచ్చి లేస్తుంటే విస్తరి తీసేయడానికి వచ్చింది భవానీ. నీ దగ్గర ఒక 10 రూపాయలుంటే అప్పివ్వక, ఆ 10కి 90 కలిపి 100 చేతికి తిరిగిస్తాను. అబ్బా, గొప్ప శ్రీమంతుడివే. భవానీ నవ్వులాటగా అన్నమాట సరోజ్ ముఖం వివర్ణమయ్యేలా చేసింది. నువ్వు నవ్వుతూ అన్నా నీ మాట నిజమైతే ఎంత బాగుండేదక్కా. నీ చేత ఎంబ్రాయిడరీ పని చేయించేవాడినా. నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపమని నాన్న చెప్పిపోతే నేనేం చేస్తున్నాను? నీకు పెళ్లి చేయలేకపోగా నీ చేత ఎంబ్రాయిడరీ పని చేయించి. శివా, దుఃఖంతో వణికిపోతూ అరిచింది భవానీ. నువ్వు ఇంతగా నొచ్చుకుంటావని తెలిస్తే నేను ఎంబ్రాయిడరీ పనికి ఒప్పుకునేదాన్ని కాదు. పస్తులు ఎన్ని పడినా చివరికి ప్రాణాలు పోయినా. ఈ మాటలని విస్తరి మడత పెట్టుకొని విసురుగా అవతలికి వెళ్ళిపోయింది భవానీ. ఇంట్లో ఉండటానికి మనస్కరించక పొలాల వైపు నడిచాడు సరోజ్. అందరి పొలాల్లో నాట్లు ఇంచుమించుగా పూర్తి అయ్యాయి. గోపయ్య కౌలుకు తీసుకుని సరోజ్ వాళ్ళ పొలాల్లోనూ నాట్లు వేశాడు. అక్కడక్కడ జీతగాళ్ళు వంగి పారలతో మళ్ళకి కట్టలు సరిచేస్తూ నీళ్లు మలుపుతున్నారు. కొంగలు బురదలో ముక్కులు గుచ్చి ఆహారం కోసం వెతుక్కుంటున్నాయి. సరోజ్ నడిచి నడిచి చెరువు కట్టదాకా వచ్చాడు. ఈసారి చెరువు నిండలేదు. రైతులు అదను తప్పిపోతుందని పొలాల్లో నాట్లు వేశారే గాని ఒక పంటకి సరిపడిన నీరు కూడా లేదే అని భయపడుతున్నారు. దీపావళి వెళ్ళిపోయేలోగా ఒక గట్టి వర్షం పడితే బ్రతికిపోతామని అనుకుంటున్నారు. పడకపోతే ఒడ్లు తాలుపోయి గింజ చేతికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. సరోజ్ చెరువు కేసి చూస్తూ కట్ట మీద మోకాళ్ల చుట్టూ చేతులు చుట్టి కూర్చున్నాడు.
చేపలు పైకెగిరి నీళ్లలో పడుతూ తళుక్కున మెరిసి నీటిలో వలయాలు సృష్టిస్తున్నాయి. దూరంగా వరుసలు తీరిన కొండలు నీలంగా అగుపిస్తున్నాయి. వాటి వెనుక తెర కట్టినట్టుగా ఉంది నీలాకాశం. ఆకాశపు రంగు ప్రతిఫలిస్తూ చెరువులోని నీళ్లు నీలంగా అగుపిస్తున్నాయి. నీలాకాశం క్రింద దూది పింజల్లా తేలిపోతున్న మేఘాలు క్రింద నీటిలో తమ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాయి. పొలాల మీద మల్లెపువ్వులకి రెక్కలొచ్చి ఎగిరిపోతున్నట్టుగా తెల్లటి కొంగలు ఎగిరిపోతున్నాయి. ఇదివరలో ఎంతో కమనీయంగా కనిపించే ఈ దృశ్యాలు ఇవాళ హృదయంలో ఏ అనుభూతిని రేకెత్తించడం లేదు. దరిద్రం మనిషిలో అన్ని శక్తుల్ని హరించవేయగలిగినట్టే సౌందర్యానికి స్పందించే హృదయాన్ని కూడా హరించివేస్తుందేమో. దరిద్రం దరిద్రం దరిద్రం. ఈ దరిద్రం నుండి విముక్తి పొందే మార్గం ఏమిటి? అవినీతిని ఆశ్రయిస్తే తప్ప డబ్బు సంపాదించలేడా మనిషి? నీతిగా మనిషి ఐశ్వర్యవంతుడు కాలేడా? ధర్మబద్ధుడు అప్రయోజకుడుగా మిగిలిపోవాల్సిందేనా? చీకటి చిక్కనవుతూ పడమటి కొండల మీద తదియ చంద్రుణ్ణి ప్రకాశవంతం చేసింది. అవుట్లైన్లా అగుపడుతున్న కొండలకు కొంచెం మీదుగా సన్నని రేఖలా అగుపిస్తున్నాడు చంద్రుడు. చంద్రరేఖ నుండి పలుచటి వెన్నెల ప్రసరిస్తోంది. ఆ చీకటి వెన్నెల ఎంతో బాగున్నాయి. కానీ సరోజ్ని స్పందింపచేయడం లేవవి. రాత్రి ఎంతైనా సరోజ్కి లేవాలని ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు. ఇంటికి వెళ్ళాలంటే మనసుని ఏదో గుబులు ఆవరిస్తోంది. అన్నయ్యా! చాలా దూరం నుండి ఎవరో కేక పెడుతున్నారు. మరోసారి పిలిచాక ఆ గొంతు రఘూదిగా గుర్తించి సరోజ్ లేచాడు. వస్తున్నా, నువ్వు అక్కడే ఆగు. చీకట్లో దారి చూసుకుంటూ రఘువుని చేరుకున్నాడు సరోజ్. గాలికి ఆరిపోయిన లాంతరు పట్టుకుని నిలబడి ఉన్నాడు రఘు. ఇంత చీకటి దాకా ఇక్కడున్నావేమన్నయ్యా? నీకోసం గంటసేపటి నుండి వెతుకుతున్నాను. అమ్మ వాళ్ళు ఇంట్లో చాలా కంగారు పడుతున్నారు. వాడు కూడా చాలా కంగారు పడినట్టు వాడి గొంతు వణుకుతోంది. వాడి భయం గుర్తించిన సరోజ్, మిమ్మల్ని వదిలేసి నేను ఆత్మహత్య చేసుకుంటానా అనుకున్నాడు. శైలవదిన వచ్చిందన్నయ్యా. ఎప్పుడు? నేను నీకోసం బయలుదేరడానికి గంట ముందే వచ్చింది. ఒక్కతే వచ్చిందా? కారు చీకట్లో తారట్లాడుతున్న వాడికి కాంతి కిరణం కనిపించినట్టుగా శైల ఆగమన వార్త సరోజ్ హృదయంలో ఆనందం చిందించింది. వ్యధతో దిగులుతో కృంగిపోయి అలసిపోయినట్టున్నాడు. శైల సాన్నిధ్యంలో తప్ప తను సేదదీరేదెక్కడా? సరోజ్ కాళ్ళకి కొత్త బలం వచ్చినట్టుగా గబగబా అంగలు వేసాగాడు. ఇంట్లో ఎదురైన వాతావరణం అతడి ఆనందాన్ని పొంగు మీద నీళ్లు చల్లినట్టుగా అణచివేసింది. శైల ఎప్పటి నుండి ఏడుస్తోందో వెక్కిళ్ళు పెడుతోంది. కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి. సుందరమ్మతో పాటు భవానీ, రాధ శైల పక్కన కూర్చొని ఏడవకు, ఇప్పుడేమైందని అని అనునయిస్తున్నారు. సరోజ్ భయంగా సమీపించాడు. ఏమైంది? వచ్చావా? తల్లి ఏదో భయం విడిపోయినట్టుగా తేలిక పడినట్టుగా అంది. శైల నీకోసం వచ్చేసిందిరా, వాళ్ళ అమ్మని నాన్నని వదిలేసి. ఆ పిల్లని ఇంకా ఏడిపించకు నీ మూర్ఖత్వంతో. సరోజ్కి ఆదుర్దా తొలగింది. తల్లి అన్న ఒక్క మాటతో అతడికంతా విశదమైపోయినట్టయింది. ఆ రాత్రి అందరూ ఎంతో ప్రాధేయపడిన మీదట అతి కష్టంగా భోజనం ముందు కూర్చుంది శైల. పొద్దుపోయి తినడం వల్ల తనకి ఆకలి లేదని చెప్పి గదిలో ఉక్కపోస్తుంటే డాబా మీదకి వచ్చి చాప వేసుకు పడుకున్నాడు సరోజ్. తల క్రింద చేతులు పెట్టుకుని వెల్లకిలా పడుకున్నాడు. పైన అనంతంగా కనిపిస్తున్న ఆకాశం మీద చుక్కలు రాసులు పోసినట్టుగా ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మంచి ప్రకాశంతో తలుకు తలుకుమంటున్నాయి. కొన్ని ఎర్రగా కొరువుల్లా ఉన్నాయి. చూస్తుంటే ఆకాశంలా లేదు, నక్షత్ర లోకంలా ఉంది. సృష్టి సౌందర్యం అంతా అక్కడే మూర్తీభవించినట్టుగా ఉంది. ఏదో అద్భుత లోకాన్ని చూస్తున్నట్టుగా ఉంది. కానీ ఈ సృష్టి సౌందర్యంలో ఏదో దిగులు ఉంది, వేదన ఉంది. ఆ సౌందర్యాన్ని ఆస్వాదించినప్పుడు ఆ దిగుల్ని, వేదనని అనుభవించక తప్పదు. సరోజ ఆలోచనలు సృష్టి సౌందర్యం మీద నుండి శైల మీదకి మరలాయి. తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అందులో మొదటి షరతు ప్రకారం తను శైల జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళలేదు. రెండో షరతు శైల అక్షరాలా పాటించింది. శైల తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చింది. శైలకు పంచడానికి తన జీవితంలో కష్టాలు, కన్నీళ్లు తప్ప ఏమున్నాయి? ఈ దరిద్రంలో, ఈ కూపంలో తను నలిగిపోతున్నది చాలక శైలని లాగడమా? శైలకి తన జీవితం పంచడమే జరిగితే అక్కడ నవ్వులు, ఆనందం తప్ప దుఃఖం, దరిద్రం ఉండకూడదు. శైలను అన్ని విధాలుగా సుఖపెట్టగలిగినప్పుడే శైలకి తన జీవితం పంచుతాడు. శైల నీకోసం వచ్చేసిందిరా తల్లి అనగానే అతడి గుండెల్లో బాంబు పేలినట్టుగా అయింది. శైలకి ఎలా నచ్చచెప్పాలి?
ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరగచ్చు. తను ఓడిపోవడమే జరిగితే జీవితమంతా పశ్చాత్తాపడక తప్పదు. ఎవరో నడిచి వస్తున్నట్టుగా గచ్చు వేసిన మిద్దె అదరసాగింది. ఆ అడుగుల శబ్దం దగ్గరగా వచ్చి ఆగింది. మందంగా పడుతున్న తారాదీపాల వెలుగులో స్త్రీ ఆకృతి స్పష్టమైంది. ఆ వచ్చింది ఎవరో తెలుసు సరోజ్కు. కూర్చో శైలు అన్నాడు. శైల అతడికి తగలకుండా చాప మీద కూర్చుంది. ఎంతసేపైనా ఇద్దరి నుండి మాటే పెగల్లేదు. ఈ 4-5 నెలల నుండి తాను పొందిన మనోవ్యధ, సంఘర్షణ అంతా భావముందు వెళ్ళబోసుకుని తేలికపడాలని శైల హృదయం తహతహలాడుతోంది. తల్లిని తండ్రిని ఎదిరించి గెలవలేక ఏ పరిస్థితిలో పారిపోయి వచ్చింది చెప్పాలనిపించింది. కానీ సరోజ్ మౌనం ఆమె పెదవులకు తాళం వేసినట్టయింది. తను ఊరికే రాలేదని, తెగతెంపులు చేసుకుని వచ్చిందని అత్త చెప్పిందే. ఇతడేం మాట్లాడడేం? ఇద్దరి మధ్య మౌనం పెరిగిన కొద్దీ శైలని ఏదో భయం చుట్టివేయసాగింది. ఏదో సర్ది చెప్పి వెళ్ళిపోమ్మంటాడా? నిజంగా అలా జరిగితే తను చావనైనా చస్తుంది గాని. అక్కడ పోట్లాడి వచ్చావా? చాలా నెమ్మదిగా శాంతంగా ప్రశ్నించాడు సరోజ్. పోట్లాడాను, కానీ ఓడిపోయాను. ఓడిపోయి బందీని కాకముందే పారిపోయి వచ్చేశాను. అపూర్వ చింతామణి కథలో సన్యాసి ప్రశ్నకు కథంతా ఒక్క జవాబులో ఇమిడ్చి రాజకుమారుడు చెప్పినట్టుగా చెప్పింది. నువ్వు ఎక్కడ తలదాచుకోవాలని ఆశపడి వచ్చావో అక్కడ నీకు ఆశ్రయం లభించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను. శైల గొంతు దుఃఖంతో వణికింది. వెళ్ళకిలా పడుకున్నవాడల్లా శైల వైపు తిరిగాడు సరోజ్. శైల చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకున్నాడు. కుమారి శైలకుమారి ఎంఏ ఇలాంటి పిచ్చి పని చేస్తుందనుకోలేదు. ఏది పిచ్చి పని? ఇలా పారిపోయి రావడం. బందీగా చిక్కినా అక్కడే నీకు స్వర్గం కల్పింపబడేది. గతం మరుగున పడి కొత్త బంధాలలో సుఖం వెతుక్కునేదానివి. ఇక్కడేముందని వచ్చావు? బావ ఒక్కడు నీవాడైతే చాలా. ఈ బావ ప్రస్తుతం ఒక నరక కూపంలో మగ్గిపోతున్నాడు. దుర్భరమైన దారిద్ర్యంలో వేగిపోతున్నాడు. బిఈ చదివాడే గాని ఒక్క పైసా సంపాదించలేకపోతున్నాడు. ఆడపిల్ల ఎంబ్రాయిడరీ పనిచేసి సంపాదించి పెడితే ఆకలి తీర్చుకుంటున్నాడు. అతడితో జీవితాన్ని పంచుకుంటే ఏమొస్తుందో ఊహించలేని పసిపిల్లవు కాదు. నన్నేం భయపెట్టనక్కర్లేదు. ప్రేమించిన వాళ్ళు సుఖాలైతేనే పంచుకుంటారు గాని కష్టాలు పంచుకోలేరనుకుంటున్నావా? నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంత ప్రేమిస్తున్నాను శైలు. ఈ ప్రేమ నువ్వు నా స్వంతమైతే చాలనుకోవడం లేదు. చేసుకుంటే నిన్ను నేను ఏమాత్రం సుఖపెట్టగలనా అని ఆలోచిస్తున్నాను. సుఖం నువ్వు అనుకునే డబ్బులోనూ ఐశ్వర్యంలోనూ లేదు బావా. అది మనసులో ఉంటుంది. నువ్వు ఈ వాతావరణానికి దూరంగా ఉండి అంటున్న మాట ఇది. ఇందులో అడుగు పెట్టాక తెలుస్తుంది శైలు, ఇది ఎంత భయంకరమో. పుట్టడం వేరువేరుగా పుట్టినా పెరగడం ఇద్దరం ఒకే చోట ఒకే విధంగా పెరిగాం. నిన్ను నాకంటే బాగా అర్థం చేసుకోగలను. నువ్వు మగాడివే గాని మగవాళ్లలో ఉండాల్సిన ధీర లక్షణం లేదు బావా నీకు. నీ మనసు మల్లెపువ్వు కన్నా సున్నితం. అందుకే ఇంతగా చెలించిపోయి నన్ను భయపెడుతున్నావు. నేను నీలాగా భయపడను. నీకంటే ధైర్యంగా ఎదుర్కోగలను ఈ కష్టాలను. ఒక్కడివి కాబట్టి నిన్నింతగా భయపెడుతున్నాయి ఈ కష్టాలు. నీకు నేను తోడుగా నిలిస్తే నిన్నింతగా భయపెట్టవు. దేనికైనా ఇద్దరం జతగా ఉంటాం, జతగా పోరాడతాం. శైల చేతిని పెదవుల దగ్గరికి తీసుకుని చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు సరోజ్. నన్నింతగా ప్రేమించే అమ్మాయి ఒకతే ఈ లోకంలో ఉంది అని అనుకుంటే చాలు. నాకు కావలసినంత ధైర్యం వస్తుంది. దేన్నైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. కానీ చూస్తూ చూస్తూ నిన్ను మాత్రం ఇందులోకి లాగను. జీవితం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని నేను అనుకోవడం లేదు. నేను బాగుపడి నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ బాగుపరిచే రోజు వస్తుంది. అప్పుడు ఆనందంగా నా జీవితాన్ని నీకు పంచుతాను. అంతదాకా ఆగగలిగితే ఆగు. అక్కడ నేను ఎంత యుద్ధం చేశానో నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు బావా. పెద్ద గండం తప్పించుకొని బయటపడి వచ్చిన దానిలా ఒక నిట్టూర్పు విడిచింది. ఎంఏ రిజల్ట్స్ వచ్చేదాకా అమ్మా నాన్న ఒక మాట మాట్లాడేవారు కాదు. నా పెళ్లి గురించి తర్వాత మొదలుపెట్టారు. పెళ్లి సంబంధాలు తీసుకురావడం. ఎలాగైనా నిన్ను మర్చిపోవాలని, వాళ్ళ అభిష్టానికి తల ఒగ్గాలని ఎంతో ప్రయత్నించాను. నిన్ను తరమాలనుకునే కొద్దీ అంత ఇదిగా తిష్ట వేశావు నాలో. ఎప్పుడూ నువ్వు నా కళ్ళ ముందు ఉండేవాడివి. మనం కలిసిమెలిసి ఉన్న రోజులన్నీ ప్రతి క్షణం జ్ఞాపకం వచ్చేవి. ప్రతి చిన్న సంఘటన ఎంతో అపూర్వంగా, మర్చిపోలేనిదిగా కనిపించేది. ఇప్పుడు అమ్మ వాళ్ల కోసం నిన్ను త్యాగం చేసినా తర్వాత జీవితమంతా నిన్ను తలుచుకుంటూ కూర్చోవలసిందే. కన్యగా ఒక మగవాడిని ప్రేమించడం, స్మరించడం వేరు. ఒకరికి గృహిణినై నిన్ను స్మరించడం ఎంత అసహ్యం, జీవితానికి ఎంత కళంకమది.
పెళ్లి ప్రయత్నాలు ఆపమని ఒకరోజు ఖచ్చితంగా చెప్పేశాను. అమ్మకి నా పరిస్థితి అర్థమైనా, నా మీద సానుభూతి ఉన్నా నేను అవివాహితనై ఉండిపోవడం ఆమెకు ఇష్టం లేదు. బావని మర్చిపో అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించేది. నాన్న పెళ్లి ప్రయత్నాలను ఆవిడ వారించలేదు. నాన్న సంగతి చెప్పేందుకేముంది, నీ ప్రసక్తి వస్తేనే నిప్పులు చెరిగేవాడు. వారం రోజుల క్రితం ఒక ఫారెన్ రిటర్న్ డాక్టర్ వచ్చాడు భోజనానికి. అతను ఊరికే రాలేదని, నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఆ విధంగా ఏర్పాటు చేశారని అతడు వెళ్ళిపోయాక తెలిసింది. అతడితో నా పెళ్లి ఖాయం చేశాడు నాన్న. నా అభ్యంతరాలేవీ లెక్క చేయలేదు. ఏడ్చినా ఖాతరు చేయలేదు. అతడితో నా పెళ్లి జరిగి తీరాల్సిందే అన్నాడు. లగ్నం నిశ్చయం చేసి కార్డ్స్ అచ్చువేయడానికి పంపేశారు. నేను పారిపోతానని ముందే ఊహించారేమో, నాకు గట్టి కాపలా ఏర్పాటు చేశారు. ఆత్మహత్య చేసుకోకుండా అలాంటివేమీ నాకు అందుబాటులో లేకుండా జాగ్రత్త పడ్డారు. వాళ్ళకి ఒక్కటే ఆశ, ఎలాగో ఒకలా నా మెడలో 3 ముళ్ళు పడిపోవాలి. ఆ ముళ్ళ ప్రభావంతో నేను నిన్ను మర్చిపోతానని, కొత్తగా జీవితంలోకి భర్తగా అడుగుపెట్టిన వ్యక్తిపై దృష్టి మరల్చుతానని, అన్నీ సర్దుకుంటాయని. ఆ నిర్బంధంలో మానసికంగా నేను పడిన నరకం ఇప్పుడు మళ్ళీ తలుపుకు వస్తే నా గుండె లాగిపోతాయనిపిస్తోంది. అప్పుడు నీ మీద ఎంత కోపం వచ్చిందో చెప్పలేను. నువ్వు నీ వాళ్ళని చేరుకోవడం వల్ల కదా నాకిన్ని తిప్పలు వచ్చి పడ్డాయి. ఆ నిర్బంధం నుండి నేను తప్పించుకోలేకపోతే, నా మెడలో నాకిష్టం లేని వ్యక్తి చేత ఆ 3 ముళ్ళు పడితే, నేను ప్రేమిస్తున్నతడు నాకు పరాయివాడు కావడం కంటే మరొక నరకం లేదనిపించింది. అప్పుడు నాకు ఒక్కటే ఆలోచన, ఎలాగైనా ఆ నిర్బంధం నుండి తప్పించుకోవాలి, నిన్ను చేరుకోవాలి. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా సరే. రాత్రి అందరూ నిద్రపోతున్నారు. ఒక్క నాకు కాపలా వ్యక్తి తప్ప. అతడు నా గది ముందున్న కారిడార్ పొడవునా పచార్లు చేస్తున్నాడు. అతి నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అతడు చివరికి వెళ్ళి వెనక్కి తిరగడానికి 5 నిమిషాలు పడుతుంది. నేను చురుగ్గా ఆలోచించాను. ఈ 5 నిమిషాలు చాలు అతడి కంట పడకుండా ఈజీగా తప్పించుకుపోవడానికి. అతడు నా గది దాటి ఆ కొసవైపు అడుగులో అడుగు వేస్తూ సాగుతున్నాడు. నేను గది బయటకు వచ్చి నా గది తలుపులు చేరవేసి నిశ్శబ్దంగా క్రిందికి వచ్చేశాను. తలుపులన్నీ తెరుస్తూ మూస్తూ బయటికి వచ్చాను. నాకు ఒక్క క్షణం దిక్కు తోచలేదు. గేటు ముందు గూర్ఖా మెలకువగా ఉన్న గుర్తుగా గుప్పు గుప్పున సిగరెట్ కాలుస్తున్నాడు. కాంపౌండ్ గోడ దూకడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఊపిరి బిగబట్టుకొని వింటున్నాడు సరోజ్. 2 నిలువులెత్తున్న కాంపౌండ్ గోడ ఎక్కడానికి, గోడ మీదికి వాలిన బోగన్ విల్లా ఎక్కడం తప్ప మరో ఆధారం కనిపించలేదు. ఆ చీకట్లో ముళ్ళు గీచుకుపోయిన బాధ, గోడ అంతెత్తు నుండి దూకినందుకు నడుం పట్టుకున్న బాధ మరునాడు గానీ తెలియలేదు. సౌదామిని తెలుసు కదూ, ఆ శేషరాత్రి దానింట్లో తలదాచుకున్నాను. నేను నిన్ను చేరుకునేలోగా నాన్న చేతికి చిక్కిపోకుండా ఆయన్ని తప్పుదారి పట్టించడం ఎలాగా అని ఆలోచించాను. ఆ రాత్రి నేను సౌదామిని ఇంట్లో తల దాచుకున్నట్లు, ఉదయం సినిమాల్లో ఉన్న పెదనాన్న దగ్గరికి బయలుదేరినట్లు సౌదామినితో నాన్నకి ఫోన్ చేయించాను. నా ఒంటి మీదున్న నగలు సౌదామిని దగ్గరే ఉంచాను. నాన్న వస్తే ఆయనకిమ్మని. దాని దగ్గరే కొంత డబ్బు అప్పుగా తీసుకొని ఫ్లైట్ ఎక్కాను. తన కోసం ఎంతో రిస్క్ తీసుకొని అర్ధరాత్రి ఇల్లు విడిచి వచ్చేసింది శైల. చిన్నప్పటి నుండి తనతో పెరిగి మమతలల్లుకొన్న మనిషిగా కాక, యుగయుగాలుగా తన కోసం తప్పించి 1000 మైళ్ళ కొద్దీ ప్రయాణం చేసి తనని చేరుకున్న ప్రేమికురాలిగా కనిపించిన శైలను ఆ క్షణంలో ఆర్తిగా గుండెల మీదికి తీసుకొని తనలో ఐక్యం చేసుకోవాలన్న గాఢమైన కోరికను నిగ్రహించుకోవడానికి సరోజ్ సర్వశక్తులని కూడదీసుకోవాల్సి వచ్చింది. తను ఈ క్షణంలో ప్రలోభానికి లొంగిపోతే జీవితమంతా శైలను కష్టపెట్టిన బాధ తప్పదు. తనున్నది ప్రస్తుతం ఒక ముళ్ళ పొద. అందులోకి ఈ మల్లె పువ్వును లాగలేడు. శైలను ప్రేమిస్తున్నంతవరకు అంత అమానుషమైన పని తను చేయలేడు. అలాగని చేతులారా ఈ శైలని దూరం చేసుకోగలడా? ఆమె ఇంకెవడికో భార్య అయితే తను భరించగలడా? అది తన వల్ల కాదు. తననే నమ్ముకొని తన ముందు వచ్చి నిలబడిన శైలను ఏం చేయాలి? చేయి చాచి నిశ్చింతగా స్వీకరించలేడు. గుండె దిటవు చేసుకుని దూరంగా తరమలేడు. భగవాన్, ఎలాంటి విషమస్థితి ముందుంచావు? సరోజ్ మనసు గిలగిల్లాడుతోంది. ఏ క్షణంలోనైనా నాన్న రావచ్చు బావా, నేనిక్కడికి రాలేదని నువ్వు చెప్పాలి. చెప్పకపోతే నా మీద ఒట్టు. సరోజ్ నిష్కర్షగా అన్నాడు. అది నా వల్ల కాని పని శైలు. ఎందువల్ల? గాయపడ్డట్టుగా అడిగింది. నిన్ను దాచడం వల్ల నేను దొంగనవుతాను. ఇంతవరకు నేను అత్తయ్యకు మామయ్యకు చేసిన ద్రోహం చాలకా? అలాగని నన్ను వాళ్ళకి పట్టించి నువ్వింతవరకు చేసిన ద్రోహాన్ని తుడిచివేసుకోవాలని తాపత్రయపడుతున్నావా?
నీ నిజాయితీకి అమ్మా నాన్న సంతోషిస్తారేమో గాని ఈ శైల గుండెలో నువ్వు ఇదివరకు దించిన బాకులు చాలక మళ్ళీ ఇప్పుడు అంత దూరం నుండి పడుతూ లేస్తూ వచ్చింది ఇందుకేనా? నీ చేతులతోనే నన్ను పట్టిస్తావా? ఆక్రోశిస్తున్నట్టుగా అడిగింది. నాకు మాత్రం నిన్ను దూరం చేసుకోవాలని కోరిక శైలు. అలాగని నిన్ను దాచి నేను దొంగని కాలేను. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్న దానివైతే నువ్వే నా వ్యక్తిత్వానికి కళంకం తీసుకురావాలని అనుకోవు. నీ నిజాయితీ, నిష్కళంకమైన నీ వ్యక్తిత్వం ఒక నిండు మనసును నిర్దయగా నలిపివేస్తోందని గ్రహించు బావా. నిజాయితీ కాపాడుకోవడమే వ్యక్తిత్వమా? ఒక నిండు గుండెను నిర్దయగా నలిపివేసి నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నావేమో. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగి మమతలల్లుకొని ఇవాళ ఎంతో ఆశతో నీ దగ్గరికి వచ్చిన శైలను నిజాయితీ పేరుతో దూరం చేసుకుంటే జీవితమంతా పశ్చాత్తాపంతో కుమిలిపోతావు. శపిస్తున్నావా శైలు? నిర్వేదంగా నవ్వి అడిగాడు. నేను ప్రత్యేకంగా శపించనక్కర్లేదు. నా కన్నీళ్లే నిన్ను శపిస్తాయి. నా ప్రేయసి కన్నీళ్ల శాపాన్ని ఆనందంగా స్వీకరిస్తాను. కానీ నిన్ను మాత్రం దాచలేను అనుకున్న సరోజ్ మరునాడు విశ్వనాథ్ రాగానే శైల అజ్ఞానాన్ని క్షమించు మావయ్య, ఆమెనేమీ అనకు, నీతో తీసుకెళ్ళు అన్నాడు. ఏడుస్తూనే తండ్రితో వెళ్ళడానికి సిద్ధమైంది శైల. ఆ పిల్ల ఏడుపు చూసేవాళ్ల గుండెల్ని కరిగించేలా ఉంది. సుందరమ్మ శైలను దగ్గరికి తీసుకుని ఓదార్పుగా అంది. ఏడవకమ్మా, నేను వాణ్ణి నీ దగ్గరకు పంపిస్తాను. ఎలాగైనా నచ్చజెప్పి పంపిస్తాను. వాడు తలకెత్తుకున్న బాధ్యత ఎప్పటికీ పూర్తి చేయలేడు, అది నాకు తెలుసు. సుడిగాలిలో చిక్కుకున్న వాళ్ళని రక్షించాలనుకున్నాడు. సుడిగాలిలో ప్రవేశించాడు. మాతో పాటు వాణ్ణి సుడిగాలి ఎత్తేసి గిరగిరా తిప్పుతోంది. ఆ తిప్పటంలో మతి తప్పి తానేం పోగొట్టుకుంటున్నాడో గ్రహించడం లేదు. వాడంతట వాడు మమ్మల్ని విడిచి వెళ్ళకపోతే వాణ్ణే మేం వదిలిపోతాం. నేను కన్న సంతానంలో ఒక్కడైనా సుఖ సంతోషాలకు నోచుకోగలిగితే చాలననుకుంటాను. వాడి పాలిట నేను, నా పిల్లలు పీడగా ఎప్పటికీ తయారు కాబోము. సాయంత్రం 4 గంటలవుతోంది. సిటీలో షాపింగ్ సెంటర్లో నడుస్తున్నాడు సరోజ్. కడుపులో ఆకలి కొలిమిలా మండుతోంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇంతకుముందు అతడొక ఇంటర్వ్యూకు వెళ్ళి వచ్చాడు. ఇంటర్వ్యూ చేసిన ఆ ఆఫీసరు, నువ్వు పైకి ఎక్కి వచ్చిన మెట్లెన్ని అని అడిగాడు. నా ముఖంలోకి బాగా చూడండి. అక్కడ వ్రాసి ఉంచావా జవాబు? జవాబు కాదు, ఎక్కి వచ్చిన మెట్లన్నీ అని అడగడానికి బదులు చేసిన ఉపవాసాలెన్ని అని అడిగేవారు. ఆ ఆఫీసర్ సీరియస్గా చూశాడు సరోజ్ కేసి. మీ ఊరు? కిష్టగిరి. ఆ ఊరికి ఆ పేరెందుకు వచ్చింది? నేను చదివింది ఇంజనీరింగ్, చరిత్ర కాదు. మీరు అడగాల్సిన ప్రశ్నలు ఇవి కావు. ఈ గోడలు దేనితో కట్టారని అడగండి. దీనికి సుమారుగా ఎంత ఖర్చయి ఉంటుందో అడగండి. ఈ గోడల ఎత్తు, చుట్టుకొలత అడగండి, చెబుతాను. జనరల్ నాలెడ్జ్ కూడా అవసరమేనని నువ్వు గ్రహిస్తే, దానికంటే ముఖ్యంగా మానవత్వం అవసరమని మీ బోటి ఆఫీసర్లు గ్రహిస్తే ఈసరికి నాకు ఉద్యోగం దొరికి ఉండేది. సార్, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇప్పటికి 15 ఇంటర్వ్యూలకి హాజరయ్యాను. కానీ ఉద్యోగం దొరకలేదు. ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం ఒక్కటే గొప్ప కాదు. పెద్దవాళ్ల ముందు విధేయతగా నడుచుకోవడం నువ్వు నేర్చుకోవాలి. విధేయత ఉద్యోగం ఇప్పించేదైతే నాకిదివరకే ఉద్యోగం దొరికి ఉండాలి. నిరాశ, ఎదురు దెబ్బలు అవిధేయుణ్ణి చేస్తాయి. అవినీతికి లొంగిపోయేలా చేస్తాయి. ఏమైనా చేస్తాయి. నువ్వు ఇక వెళ్ళొచ్చు. ఆఫీసర్ బెల్ మోగించాడు. ప్యూన్ రాగానే నెక్స్ట్ అన్నాడు. ఆ ఆఫీస్లో ఉద్యోగం వస్తుందని ఎంతమాత్రం ఆశ లేదు సరోజ్కు. చిన్న ఉద్యోగం, కనీసం తన ఆకలి తీర్చుకోగల ఉద్యోగమైనా సంపాదించుకోకుండా ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. ఇక్కడ ఇన్ని షాపులున్నాయి, ఇంత జనం ఉన్నారు, ఇంత బిజినెస్ జరుగుతోంది. ఏ షాపులోనైనా లెక్కలు రాసే పని దొరికినా బాగున్ను. ఈ ఆలోచన రాగానే ఎదురుగా ఉన్న విజయ్ క్లాత్ ఎంపోరియంలోనికి అడుగుపెట్టాడు సరోజ్. కస్టమర్స్తో చాలా సందడిగా ఉంది షాపు. అరల్లోంచి చీరల తానులు చకచకా యువతలకి లాగి పడేస్తున్నారు. అమ్ముడు పోయినవి పోగా మిగిలినవి జాగ్రత్తగా చుట్టి మళ్ళీ అరల్లో ఉంచుతున్నారు. 1-2 సార్లు జాగ్రత్తగా చూసి బిల్లు తయారు చేసి కౌంటర్లో కూర్చొని ఉన్న ప్రొపరేటర్కు ఇస్తున్నారు గుమాస్తాలు. తన కస్టమర్ వెళ్ళిపోగానే కాస్త ఖాళీ ఏర్పడిన ఒక గుమాస్తా సరోజ్ని అడిగాడు, ఏం కావాలి? ఎండిపోయిన పెదవులను తడుపుకొని ఏదైనా పని దొరుకుతుందేమోనని వచ్చాను అన్నాడు హీనస్వరంతో. గుమస్తా ముఖంలో ఎందుకో అవహేళన భావం కదిలింది. నిర్లక్ష్యంగా ప్రొపరేటర్ కేసి వేలు చూపించాడు. ఆయన్నడుగు అన్నట్లు. డబ్బు లెక్క పెట్టుకుంటూనే ఒక కన్ను ఇటువేసి ఉంచాడేమో. సరోజ్ మరోసారి అడిగే ప్రయాస తప్పించాడు ప్రొపరేటర్. ఇక్కడ పనేం లేదు, వెళ్ళొచ్చు. కనబడ్డ ప్రతి షాపులోకి వెళ్ళడం, ఇదే జవాబు వినడం రావడం.
రాత్రి అయింది. కొళాయి నీళ్లు కడుపు నిండా తాగి ఒక షాపు అరుగు మీద పడుకున్నాడు సరోజ్. కళ్ళు మూతలైతే పడుతున్నాయి గాని నిద్ర కాదు, ఏదో మగత. కడుపులో పేగులు లుంగ చుట్టుకుపోతూ ఏదో మగతను కలుగజేస్తోంది. చచ్చిపోయేటప్పుడు యమభటులు ప్రాణాల్ని పాశం వేసి లాగుతారట. అదే మరణవేదనట. అలాంటి వేదన ఏదో శరీరంలో ప్రారంభమైంది. శరీరంలో నరాలన్నింటినీ ఎవరో లాగుతున్నట్టున్నారు. ఆకలి ఇంత భయంకరమా? అందరికీ ఆ రాత్రి ఎలా తెల్లవారింది తెలియదు గాని సరోజ్కి ఒక యుగం తర్వాత తెల్లవారినట్లు అనిపించింది. శరీరంలో ఏ మూలనో ఉన్న కాస్త శక్తిని కూడదీసుకొని లేచాడో. ఎక్కడికి వెళుతున్నాడో, ఎందుకు వెళుతున్నాడో తెలియకుండా నడవసాగాడో. ఏయ్, కొంచెం ఇట్లా వచ్చి ఈ బుట్టలు రిక్షాలోకి చేర్చు, కూలీ ఇస్తాను సాయిబు ఒకడు పిలిచాడో. సరోజ్కి చురుక్కుమన్నట్టు అనిపించింది. అతడిదేం తప్పు? తన మాసిన గడ్డం, చిరుగుల బట్టలు అతడినలా పిలిచేలా చేసి ఉంటాయి. కూలీకి ఉద్యోగానికి పెద్ద తేడా ఏముంది? గాంధేయుడైతే ఏ పని అయినా గౌరవం అగౌరవం అన్న ప్రసక్తే ఉండదు. అభిమానం చంపుకొని నవ్వబోయాడు గాని నవ్వు రాలేదు. కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. బుట్టల్లో నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు ప్యాక్ చేసి ఉన్నాయి. మారు మాట్లాడకుండా సాయిబు చూపిన బుట్ట ఎత్తబోయాడు. కానీ చేత కాలేదు. బుట్ట పెద్ద పర్వతంలా బరువుగా తోచింది. అతను లేపలేకపోవడం చూసి సాయిబు ఒక చెయ్యి సాయంగా వేశాడు. 10 నిమిషాల్లో బుట్టలన్నీ రిక్షాలో చేరిపోయాయి. సరోజ్ చేతిలోకి ₹1/2 బిల్ల వచ్చింది. ఇది తన కష్టార్జితం. శైలను పెళ్లాడి మామయ్య లక్షల ఆస్తికి వారసుడైనా ఈ సంతృప్తి కలిగేది కాదేమో. స్వార్జితంలో శరీర పరిశ్రమ వల్ల వచ్చిన దాంట్లో ఇంత ఆనందం ఉంటుందా? సరోజ్ ₹1/2 బిల్లను ఉత్సాహంతో పైకి ఎగరవేయసాగాడు. పట్టుతప్పి క్రింద పడింది. గల్లు మన్న శబ్దంతో వంగి తీసుకుపోయేటప్పటికీ ₹1/2 బిల్ల పక్కనే పాతకాలం నాటి పర్స్ కనిపించింది. అది సాయిబుదే కావాలి. అప్పటికే పళ్ళబుట్ట మధ్య కాస్త జాగా చేసుకుని కూర్చున్న సాయిబు రిక్షా కదలబోతోంది. ఆగండి, మీ పర్సు ఇదిగో. తన జేబులో ఉండాల్సిన పర్సు సరోజ్ చేతిలో చూసి గతుక్కుమన్నాడు సాయిబు. ఇంత నిజాయితీతో తిరిగి ఇచ్చే మనుషులింకా ఉన్నారా అన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు. సరోజ్ నిజాయితీని కొనియాడి పర్సు తెరిచి కానుకగా ₹10 ఇవ్వబోయాడు. వద్దు, ఈ మాత్రానికి ఎందుకు ఈ డబ్బు? సాయిబు రిక్షా దిగాడు. సరోజ్ కేసి ఎగాదిగా చూశాడు. నువ్వు కూలీవి కాదు, అవునా? సరోజ్ తల ఊపాడు. నీ చేత కూలి పని చేయించినందుకు పరిహారం అనుకో, నా పర్స్ నాకిచ్చినందుకు పారితోషికం అనుకో, ఏమైనా అనుకో, ఈ డబ్బు మాత్రం తీసుకో. సాయిబు బలవంతంగా ₹10 నోటు సరోజ్ జేబులో ఉంచాడు. ఈ పర్సులో ₹1000 అవి నిజంగా ఇంకెవరి చేతికో చిక్కిపోయి ఉంటే కంటికి నిద్ర లేకుండా ఎన్నాళ్ళు అల్లాడిపోయేవాడినో. ఆ బాధ నుండి నన్ను రక్షించావు. అల్లా నిన్ను రక్షించుగాక ఆశీర్వదించి రిక్షా ఎక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సరోజ్ చేతిలో ₹1/2 బిల్ల, ₹10 నోటు ఉన్నాయి. తన శ్రమకి ఫలితం ₹1/2. తన నిజాయితీకి విలువ ₹10. నిజాయితీకి విలువ ఇంకా ఉందన్నమాట ఈ ప్రపంచంలో. సరోజ్ కొళాయి దగ్గర ముఖం కడుక్కొని హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీ, 1 టీ తీసుకున్నాడు. జేబులో 9 పై చిల్లర మిగిలింది. ఈ డబ్బు ఖర్చు పెడుతూ ఇక్కడిక్కడ తచ్చాడడం కంటే ఇంటికి వెళ్ళి తన వాళ్ళకి ఈ పూట అన్నం పెట్టగలిగితే. ఆ ఆలోచన రాగానే ఆలస్యం చేయకుండా కిష్టగిరి బయలుదేరాడు సరోజ్. శైలవదిన పెళ్ళి శుభలేఖ వచ్చిందమ్మా. రఘు ఆ రోజు పోస్ట్లో వచ్చిన శుభలేఖ తెచ్చి ఇచ్చాడు ఇంట్లో. భవానీ, రాధ, సుందరమ్మ ఒకరి వెనుక ఒకరు శుభలేఖ చదువుకున్నారు. ఏదో జరగరాని సంఘటన జరిగినట్టుగా అందరి ముఖాల్లోనూ విచారం చోటు చేసుకుంది. సరోజ్ శైలని ఎంతగా ప్రేమించాడో తెలుసు. తమని విడిచి వెళ్ళలేక ఆమెను పోగొట్టుకున్నాడు. తమ కారణంగా అతడికి పట్టిన దౌర్భాగ్యానికి వాళ్ళ మనసంతా కలిచినట్టయింది. భవానీ శుభలేఖ తీసుకెళ్లి సరోజ్ వస్తూనే కంటబడేలా అతడి గదిలో టేబుల్ మీద ఉంచింది. మరునాడు సిటీ నుండి తిరిగి వచ్చిన సరోజ్ వస్తూనే చూసుకున్నాడు శుభలేఖను. అతడిలో కలిగిన భావోద్రేకానికి అతడి చేతిలో శుభలేఖ నలిగిపోయింది. ఈ పత్రికలో శైలకి బదులు మరో పేరుంటే ఎంత బాగుండునో. నలిగిన శుభలేఖని సాపు చేసి మళ్ళీ చదువుకున్నాడు. అవే అక్షరాలు. తన కళ్ళు తప్పు చదవలేదు. చిరంజీవి శైలకుమారిని చిరంజీవి డాక్టర్ ప్రవీణ్ కుమార్కు ఇచ్చి చదివిన కొద్దీ గుండెలో పదునుబాకులు దిగబడుతున్న బాధ. సరోజ్ క్యాలెండర్ కేసు చూశాడు. 18 ఈరోజు తారీఖు. అంటే తన శైల 2 గంటల క్రితమే మరొకరిదైపోయి ఉండాలి. సరోజ్ హఠాత్తుగా తుఫాన్లో చిక్కుకున్నవాడిలా కంపించిపోయాడు.
తన సర్వస్వం కోల్పోయి ఎంత నడిచినా తరగని ఎడారిలోకి విసిరివేయబడ్డవాడిలా అయిపోయాడో. శైల నవవధువు రూపంలో అతడి కళ్ళ ముందు నిలిచింది. ఆమె ప్రక్కన మెడలో పూలదండ వేలాడేసుకుని ఆమె భర్త రూపం కూడా మెదిలింది. చాలా సుందరంగా, హుందాగా. అయిపోయింది. ఎప్పటికైనా శైలను చేరుకోలేకపోతానా అన్న ఆశ అంతమైపోయింది. ఏమైనా పోగొట్టుకుంటాను గాని శైలను మాత్రం పోగొట్టుకోలేను అనుకున్నాడు ఒకనాడు. కానీ ఇవాళ ఏమైంది? గుండెలో దుఃఖపు కెరటాలు వెత్తుగా లేచిపడసాగాయి. అవి అంతకంతకు ప్రళయపు కెరటాలై విజృంభించసాగాయి. ఆ ధాటికి తట్టుకోలేనట్టుగా అతడి శరీరం కుప్పగా మంచం మీద కూలిపోయింది. ముఖానికి గట్టిగా దిండు అదుముకున్నాడు. ఇది నువ్వు మోయగల బరువు కాదని, ఇది నువ్వు ఉండాల్సిన చోటు కాదని, కలకత్తా వెళ్ళిపోమ్మని ఎంత చెప్పినా విన్నావు కాదు. ఆడపిల్ల ఎన్నాళ్ళని నీకోసం ఆగుతుంది? తను అడగదలిచిన తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఇదంతా నువ్వు చేజేతులా చేసుకున్నది. ఏడిస్తే శైల నీదవుతుందా ఇప్పుడు? తల్లి చెయ్యి ఆత్మీయంగా స్పర్శించింది సరోజ్ ముఖాన్ని. సరోజ్ చిన్నపిల్లాడిలా తల్లి గుండెలో తలదాచుకున్నాడు. ఈ సంఘటన తర్వాత సరోజ్ పిచ్చివాడిలా తయారయ్యాడు. సరిగ్గా ఇంటి పట్టున ఉండడం లేదు. వేళ పట్టున భోజనం చేయడం లేదు. నిద్రని, ఆకలిని మర్చిపోయిన వాళ్ళ అయ్యాడు. అతడి ఈ స్థితికి తల్లి కుమిలిపోయింది. మీ నాన్న పోయినట్టు నీకు టెలిగ్రామ్ ఇవ్వకపోయినా బాగుండేది. ఇక్కడ బాధలేవీ తెలియకుండా సుఖంగా ఉండిపోయేవాడివి నీ మేనత్త దగ్గర అని వాపోవసాగింది. 2 రోజుల క్రితం ఏదో ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూకి కాల్ వస్తే సిటీకి వెళ్ళిన సరోజ్ మధ్యాహ్నం 2 గంటల వేళప్పుడు తిరిగి వచ్చాడు. అలసట, ఆకలి, జ్వరం వచ్చిన వాడిలా చేశాయి అతన్ని. స్నానం చేయడానికి కూడా ఓపిక లేనట్టుగా దుమ్ము కాళ్లతో అలాగే మంచం మీద పడుకున్నాడు. స్నానం చెయ్యి శివా, అన్నం పెడతాను. సుందరమ్మ వచ్చి పిలిచింది. ఏం తిరగడమో ఏమో, ఎలా అయిపోయావో చూడు. సరోజ్ నీరసంగా లేచి స్నానం చేశాడు. సుందరమ్మ అన్నం వడ్డించింది. విస్తట్లో ఉన్న పదార్థాలు చూసి సరోజ్ బ్రుకుటి ముడిపడింది. విస్తరి చుట్టూ ఎన్నడూ లేనిది చాలా పదార్థాలు వడ్డించబడ్డాయి. కాలీఫ్లవర్ లాంటి ఖరీదైన కూరగాయలు ఈ ఇంట్లోకి వచ్చి ఎన్ని రోజులైందో. ఎక్కడివమ్మా ఇవన్నీ? డబ్బెక్కడిది? సుధ తెచ్చాడురా. ఇంట్లో వాడుకోవడానికి 100 రూపాయల నోటు కూడా ఇచ్చాడు. వాడికంత డబ్బెక్కడిది? ఉద్యోగం దొరికిందట. అడ్వాన్సుగా కొంత డబ్బు తీసుకున్నానని చెప్పాడు. వాడికి 100 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వగల ఉద్యోగం వాడు చదివిన చదువుకు ఎక్కడ దొరికిందట? ఉద్యోగాలు చదువుల్ని బట్టే వచ్చేవైతే నీకెప్పుడో వచ్చి ఉండాలి. ఉద్యోగం సంపాదించుకోవడానికి చదివే అక్కర్లేదు, తెలివితేటలుండాలి. నిజం చెబితే నీకు కోపం వస్తుందేమో. నీకంటే సుధకు లోకం ఎక్కువ తెలుసు, బ్రతకడం ఎలాగో తెలుసు అంది. 100 రూపాయలు తెచ్చి చేతికివ్వగానే సుధ తనకంటే గొప్పవాడైపోయాడా? సరోజ్కి నిజంగానే మనసు చివుక్కుమంది. ఒకనాడు అక్క ఎంబ్రాయిడరీ చేసి సంపాదించిన డబ్బుతో ఆకలి తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా సిగ్గిల్లాడో, ఈరోజు తమ్ముడు సంపాదించిన డబ్బుతో ఆకలి తీర్చుకోవాలంటే అంతే సిగ్గిల్లాడో. కలుపుకోవడానికి అన్నంలో చెయ్యి పెట్టినవాడల్లా చెయ్యి వెనక్కి తీసుకొని లేచి చెయ్యి కడుక్కున్నాడు. చెంబులో ఉన్న నీళ్లు గటగటా త్రాగేశాడు. సుందరమ్మ వెలవెలబోయింది. ఎందుకురా లేచావు? సుధాకర్ ఎక్కడమ్మా? తన గదిలో ఉండాలి. సుధాకర్ తన గదిలో ఉన్నాడు. వీపు గుమ్మం వైపు చేసి కూర్చొని నోట్లు లెక్క పెడుతున్నాడు. అన్నీ 100 రూపాయల నోట్లు. ఖాళీ పర్సు అతడి పక్కన పడి ఉంది. సరోజ్ లోపలికి వచ్చి చప్పుడు కాకుండా తలుపు గడియ పెట్టాడు. సవ్వడి కాకుండా సుధాకర్ని సమీపించి వంగి ఖాళీ పర్సు చేతిలోకి తీసుకున్నాడు. పర్సుని పరిశీలనగా అటు ఇటు తిప్పి చూశాడు. చాలా ఖరీదైన పర్సు. డబ్బేమీ లేదు గాని ఆ పర్సు ప్యాకెట్లో ఆ పర్సు తాలూకు అతడిది కాబోలు టైప్ చేయబడిన అడ్రస్ కాగితం ఉంది. ఫణీంద్ర కుమార్, శ్రీనిలయం, దోమల్గూడ. సరోజ్ ఆగమనాన్ని ఊహించలేదేమో. తన ప్రక్కన అతన్ని చూసి గతుక్కుమన్నాడు సుధాకర్. కంగారుగా నోట్లన్నీ గుప్పెట్లోకి తీసుకుని జేబులో కుక్కుకోబోయాడు. మధ్యలోనే సరోజ్ చెయ్యి వచ్చి అతడి చేతిని పట్టేసింది. ఎక్కడ కొట్టేశావు ఈ పర్సుని? ఎన్నాళ్ల బట్టి చేస్తున్నావు ఈ జేబులు కత్తిరించడం? బిత్రపోయి చూడసాగాడు సుధాకర్. చెప్పరా? అమ్మ సగర్వంగా చెప్పిందే నువ్వు ఉద్యోగం చేస్తున్నావని. అదా ఇది? హ్యాంగర్ మీద ఉన్న సుధాకర్ నడుముకు పెట్టుకునే బెల్ట్ రెప్పపాటులో సరోజ్ చేతికి వచ్చింది. ప్రళయ తాండవం చేస్తున్న శివుడే అయ్యాడు అతడు. బెల్ట్ దెబ్బలకు సుధాకర్ ఒంటి మీద వాతలు తేలుతున్నాయి. సరోజ్ చేతుల నుండి బెల్ట్ లాక్కోవాలని, అతడి బారి నుండి తప్పించుకోవాలని శతదా ప్రయత్నించి విఫలుడై దెబ్బల బాధకి పొలికేకలు పెట్టసాగాడు సుధాకర్. తలుపులు తెరవరా? అవతల నుండి సుందరమ్మ తలుపులు దబదబా బాధసాగింది.
చాలాసేపటికి ఆ తలుపులు తెరుచుకున్నాయి. గదిలో దృశ్యం చూసి కొయ్యబారిపోయింది సుందరమ్మ. సుధాకర్ స్పృహ తప్పినవాడిలా నేలమీద పడి ఉన్నాడు. సరోజ్కి ఒళ్ళంతా చెమటలు కారిపోతుండగా ఉన్న నోట్లన్నీ ఏరి పర్సులో పెడుతున్నాడు. ఏం జరిగిందిరా? సుందరమ్మ ఆతృతగా సుధాకర్ని సమీపించబోయింది. ఆగమ్మా! సరోజ్ ఆమెకు అడ్డంగా వచ్చి నిలిచాడు. అతడు రొప్పుతూనే ఉన్నాడింకా. నీ పిల్లలు బ్రతకడం ఒక్కటే చాలదు. నీతిగా దర్పంగా బ్రతికినప్పుడే తల్లిగా నువ్వు గర్వించాలమ్మా. అలాంటి తల్లిగా నువ్వు జీవించాలనుకుంటే నువ్వు వాణ్ణి నీ చేతులతో తాకకు. వాడికి నీ చేత్తో అన్నం పెట్టకు. ఏం చేశాడురా? సుధకి నాకంటే లోకం ఎక్కువ తెలుసు. సుధకి తెలిసిన లోకం నాకు తెలియకపోవడమే నా సుకృతంగా భావిస్తాను. వాడు సంపాదించుకున్నది ఉద్యోగం కాదు, జేబులు కత్తిరించడం నేర్చుకున్నాడు. ఇవాళ మీరు తిన్న తిండి వాడిలా సంపాదించిన డబ్బుతోనే. ఆ తిండి హరించుకునే శక్తి మీకుందా? ఈ మాట అని సరోజ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుందరమ్మ ముఖంలో నెత్తురు చుక్కలేదు. పెద్ద కొడుకు మంత్రం పెట్టినట్టుగా ఆవిడ చాలాసేపు అక్కడే ఆగిపోయింది. తర్వాత సుధాకర్ దగ్గరికి వెళ్లకుండా వెనక్కి తిరిగి ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. ఇంతసేపు బొమ్మల్లా నిలబడి ఈ దృశ్యమంతా చూస్తున్నారు భవానీ, రాధ. భవానీ ఆగలేక సుధాకర్ని సమీపించింది. వాడికి ఎంత కోపం వస్తే ఇంతలా కొట్టాలి? ఎందుకురా ఇలాంటి వెధవ పని చేశావు? నిజంగా వాడన్నట్టుగా ఇవాళ తిన్న తిండి నువ్వు దొంగతనం చేసి తెచ్చిందని తెలిసాక కడుపులో తిప్పుతోందిరా. సుధాకర్ రోషంగా ముఖం తిప్పుకొన్నాడు. ఆ బిల్డింగ్ని చూస్తే గేటు ప్రక్కగా గోడలో బిగింపబడిన పాలరాతి పలకంపై సువర్ణాక్షరాలుగా లిఖింపబడిన శ్రీ నిలయం అన్న పేర్లో అతిశయం ఏమాత్రం కనిపించదు. అత్యంత ఆధునికంగా ఉన్న ఇంటి ముందు అతి సుందరంగా పెంచబడి ఉంది తోట. చీకటి పడబోతోంది. అప్పుడే తోటలో బిల్డింగ్లో దీపాలు వెలిగాయి. ఆ వెలుగులో ఆ బిల్డింగ్ పరిసరాలు మరింత సుందరంగా కనిపిస్తున్నాయి. నౌకర్లు నిశ్శబ్దంగా తమ పనులు చేసుకుంటున్నారు. ఆ ఇంటి యజమానురాలు కామేశ్వరి స్వామి వివేకానంద ఫిలాసఫీ చదువుతున్నదల్లా సంధ్యాదీపం వెలగడంతో పుస్తకం మూసి సోఫాలోనే శ్లోకాలేవో చదువుతూ ఉండిపోయింది. పైన గదిలో ఆమె కొడుకు ఫణీంద్ర కుమార్ తన స్నేహితులతో విస్కీ బాటిల్స్ ఖాళీ చేస్తూ పేకాటలో మునిగి ఉన్నాడు. ఆ సమయంలో తెల్లటి డ్రెస్లో నీటుగా ఉన్న నౌకరు కొద్దిగా తలుపు తెరిచి, బాబుగారు, మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరో వచ్చారు అని చెప్పాడు. ఎవరు? ఫణీంద్ర ఆట ఆపకుండానే ప్రశ్నించాడు. ఎవరో సరోజ్ కుమారట, మిమ్మల్ని కలుసుకోవాలంటున్నాడు. సరోజ్ కుమారా? ఎలా ఉంటాడు? తిండి తిని ఎన్నాళ్ళయిందో, కంకాలంలా ఉన్నాడు అంటూ సరోజ్ రూపురేఖల్ని కొంచెం ఎగతాళిగా వర్ణించాడు నౌకరు. ఫణీంద్ర ముఖంలో ఆశ్చర్యం చోటు చేసుకుంది. ఆ పేరుతో ఉన్న వాళ్ళెవరూ తనకు పరిచయం లేరు. ఈ కొత్త వ్యక్తి తననెందుకు కలుసుకోగోరుతున్నట్టు? లోపలికి పంపించు. ఈ మాట అన్నాక అతడి మనసు సరిగా ఆటలో లీనం కాలేదు. ఆడుతున్నాడే గాని ఆ నూతన వ్యక్తి కోసం అతడి హృదయం కౌతుకంతో నిరీక్షించసాగింది. అతడు మాటిమాటికి గుమ్మం వంక చూడసాగాడు. కట్టెను తొలగించుకొని నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడతను. ఇందాక నౌకరు వర్ణించినట్టుగానే ఉన్నాడతను. బక్క చిక్కిన శరీరం, దుబ్బుగా రేగిపోయిన తల, మాసిన గడ్డం. ఆ మనిషికి తగ్గట్టుగానే ఉన్నాయి అతడి ఒంటి మీద బట్టలు. టేబుల్ చుట్టూ కూర్చున్న నలుగురిలో ఫణీంద్ర ఎవరా అన్నట్టు చూడసాగాడు సరోజ్. అది గమనించి, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు ఫణీంద్ర. ఫణీంద్ర కుమార్ మీరేనా? అవును అన్నట్టుగా అతడు రెప్పలాడించాడు. సరోజ్ జేబులోంచి పర్సు తీశాడు. ఇది మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు? 3 రోజుల క్రితం సినిమా చూసి వస్తుంటే పోయింది. అది నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో చెప్పను, కానీ ఇందులో డబ్బు మీరు లెక్క పెట్టుకోండి. ఎంత తక్కువైందో చెబితే కొద్ది రోజుల వ్యవధిలో తెచ్చిస్తాను. ఫణీంద్ర చేతికి పర్సు తీసుకుని ఉన్న నోట్లు లెక్కించాడు. 1500 పైచిల్లర ఉంది. కానీ పర్సులో ఎంత ఉండాలో అతడికే లెక్క తెలియదు. అదే మాట చెప్పాడతడు. సరే, ఎంత పోయిందో నేనే తెలుసుకుంటాను. పర్సు కొట్టేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ దౌర్భాగ్యుడి తరపు నుండి నేను క్షమార్పణ కోరుతున్నాను. వస్తాను. త్వరలో మీ డబ్బు తెచ్చివ్వడానికి ప్రయత్నిస్తాను. తను వచ్చిన పని అయిపోయినట్టుగా సరోజ్ వెనుతిరిగాడు. చాలా విచిత్రంగా కనిపించాడు ఈ వ్యక్తి. ఫణీంద్రకే కాదు, అక్కడ కూర్చున్న మిగతా వాళ్ళకి కూడా. అతడి శరీర ఆకృతికి, మాట్లాడిన మాటలకి ఎక్కడా పొంతనలేదు. ఎంతో సంస్కారంతో కూడుకొన్న మాటలవి. ఈ బికారి రూపం వెనుక ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడని గ్రహించడానికి వాళ్ళకెంతోసేపు పట్టలేదు. కొంచెం ఆగు. సరోజ్ వెనక్కి తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు ఫణీంద్రకేసి. ఈ పర్సు నీ చేతికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో చెప్పనని ముందే చెప్పాను కదా.
ఎందుకు చెప్పవు? అది నా కుటుంబ మర్యాదలకు సంబంధించినది. మీ డబ్బు మీకు దక్కింది కదా, ఆ దొంగ గురించి తెలుసుకోకుంటే మీకు నష్టమేమిటి? వస్తువు దొరికితే సరిపోతుందా? దొంగకు శాస్తి జరగవద్దా? ఫణి తరపున అడుగుతున్నట్టుగా అతడు మిత్రుడు జనార్దన్ అన్నాడు. ఏం శాస్తి ఆ దొంగకు విధించదలుచుకున్నారో అది నాకు విధించండి. ఫణి మాత్రం ఉద్రేకపడలేదు. పోయిన డబ్బు దొరికింది కదా అని సంతోషపడనూ లేదు. సరోజ్ని చూసి ఆశ్చర్యపడటంతోనే సరిపోయిందతడికి. అతడితో తర్కం అనవసరం. పోయిన డబ్బు తెచ్చి ఇచ్చాడంటే నిజంగా అది చాలా గొప్పతనం. ఆ గొప్పతనం మనం అభినందించాలి, అవమానించకూడదు. సరోజ్ సెలవు తీసుకుని వెళ్ళిన కాసేపటికి నౌకరు వచ్చాడు. ఊరికే రాలేదు, పరిగెత్తుకు వచ్చాడు. బాబుగారు, ఇందాక వచ్చిన మనిషి మెట్ల మీద నుండి దొర్లిపడ్డాడు. పిలిస్తే పలకడం లేదు. కార్డ్స్ టేబుల్ మీద పారేసి దిగ్గున లేచారందరూ. చివరి మెట్టు దగ్గర బోర్లాగా పడి ఉన్నాడు సరోజ్. తలా ఓ చెయ్యి వేసి అతన్ని వెళ్ళకిలా తిప్పారు. అతడి కళ్ళు మూతలు పడి ఉన్నాయి. ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూశారు. శ్వాస ఆడుతోంది. ఫణి ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్కి ఫోన్ చేసి వచ్చాడు. డాక్టర్ వచ్చేసరికి సరోజ్ మంచం మీదకి చేర్చబడ్డాడు. ముఖం మీద నీళ్లు తెప్పించి చల్లి సరోజ్ సరోజ్ అని పిలవసాగాడు ఫణీంద్ర. సరోజ్ అరమోడ్పుగా కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు. డాక్టర్ వచ్చి అతడి చెయ్యి అందుకుని పల్స్ చూశాడు. చూస్తూనే అతడి గురించిన విశేషాలు తెలుసుకున్నాడు. ఏం కాదు, తిండి తిని ఎన్నాళ్ళయిందో మానవుడు. కాస్త ఆహారం ఇవ్వండి, తేరుకుంటాడు. మందులతో పనిలేదు అని చెప్పి ఏ మందు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. పాలు తెప్పించి కొంచెం కొంచెంగా నోట్లో పోశాడు ఫణి. అరగంట తర్వాత కాస్త త్రాణ చిక్కి లేచి కూర్చున్నాడు సరోజ్. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయి వాళ్ళను గాబరా పెట్టినందుకు సిగ్గిల్లాడు. క్షమార్పణ కోరి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, డ్రైవరు కారులో నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాడు. ఈ రాత్రి ఇంటికి వెళ్ళను. కిష్టగిరి మా ఊరు, అంత దూరం ఈ రాత్రి నడవలేను. ఉదయం చేతనైతే వెళతాను. అయితే ఈ రాత్రి ఇక్కడే గడుపు. ఇంత నిజాయితీగా నువ్వు పర్సు తెచ్చిచ్చావు. చాలా అద్భుతమైన వ్యక్తిలా కనిపిస్తున్నావు నాకు. నీ కథ తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది నాకు. కథేమీ లేదు. ఉంది. ఈ పేదరికం వెనుక మామూలు కథ ఉండదు. ఇలాంటి మనుషుల వెనుక అలాంటి కథలెన్నో నేనెరుగుదును. ఫణీంద్ర శ్రీనిలయానికి యజమాని ఫణీంద్రలా లేడు. చాలా మామూలు మనిషిలా ఉన్నాడు. ఎంతో సానుభూతితో సరోజ్ కథ వినాలని ఆతృత వ్యక్తం చేశాడు. అతడు వ్యక్తం చేస్తున్న స్నేహం ముందు తన జీవితాన్ని దాచుకోలేకపోయాడు సరోజ్. అంతా చెప్పివేశాడు. తన చెవిన పడిన మాటలు నిజమా? తన చెవులు తనను మోసం చేయడం లేదు కదా? మరోసారి సరోజ్ నోటి నుండి ఆ మాటలు వింటే కానీ నమ్మకం కలిగేట్టు లేదు. ఏమన్నారు? అన్నాడు విభ్రమంతో. సరోజ్ ముఖంలోకి తదేకంగా చూస్తున్న ఫణీంద్ర అతడి మనోభావాలు గుర్తించినట్టుగా నవ్వాడు. నీ నిజాయితీ జీవితంలో మొదటిసారిగా ఇస్తున్న గొప్ప సర్ప్రైజ్ ఇది. నీలాంటి మనుషులు మాకు కావాలి. నీకు మా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను. జీతం అంటూ ఉండదు, శ్రమపడాలి. అందుకు తగిన పారితోషికం తీసుకోవాలి. కంపెనీ లాభాల్లో కొంత నీకు పంచబడుతుంది. పోతే ఒక్కటి మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి. నీ జీవితాన్ని ఒక విధంగా మా కంపెనీకి తాకట్టు పెట్టాలి. నీ జీవితమే మా కంపెనీకి అంకితం ఇవ్వాలన్నమాట. ఏం కంపెనీ? తర్వాత చెబుతాను. కంపెనీ ఏదైనా నువ్వు చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. నువ్వు చేసే పని కంటే నీ నిజాయితీ ముఖ్యం మాకు. చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం ఏం ఉత్సాహంగా ఉంటుంది? సరోజ్ కొంచెం నిరుత్సాహంగా అన్నాడు. నువ్వు కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని సెంటిమెంట్స్ వదులుకోవాలి. మనిషి నిప్పులా ఉండాలి, కానీ అది అవసరమైతే అవతలి మనిషిని కాల్చేది కావాలి, కానీ తన జీవితాన్నే భస్మం చేసేది కాకూడదు. అండర్స్టాండ్? నువ్వు చాలా అమాయకుడివి. ఇలాంటి అమాయకత్వం ఆడవాళ్లకు ఆకర్షణ ఏర్పరుస్తుందే కానీ మగాడికి కాదు. మగవాడు కరుగ్గా దేన్ని లక్ష్య పెట్టని విధంగా మొండిగా బ్రతకడం నేర్చుకోవాలి. 10 సంవత్సరాల క్రితం నువ్వున్న స్థానంలో నేనున్నాను. అప్పుడు ఈ చోట శ్రీనిలయం లేదు. ఈ ఫణీంద్ర లక్షాధికారి కాడు. ఒక నిరుపేద, BA చదివి నిరుద్యోగిగా ఎన్నో ఆకలి శోషలను అనుభవించినవాడు. కష్టపడి పెంచిన విధవ తల్లిని సుఖపెట్టలేని దౌర్భాగ్యుడు. ఒక సంఘటనతో మంత్రించినట్టుగా అతడి జీవితం అద్భుతంగా మలుపు తిరిగింది. అంత అద్భుతంగా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఏమిటి? ఇవాళ నీకు నేను పరిచయమైనట్టుగానే ఆయన నాకు పరిచయమయ్యాడు. అంతే, చిత్రంగా నా జీవితం మారిపోయింది. నా కష్టాలు తీరిపోయాయి. ఎవరైనా? రేపు పరిచయం చేస్తాను. ఆ రాత్రి తనతో పాటు భోజనానికి లేపాడు సరోజ్ని ఫణి. తన బెడ్రూంలోనే అతడికి పక్క ఏర్పాటు చేశాడు.
అర్ధరాత్రి దాకా ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు. మరునాడు ఉదయమే సెలూన్కి పంపాడు సరోజ్ని తన కారులో. ఇంటికి వచ్చాక సరోజ్ రూపురేఖలే మార్చివేశాడు ఫణి. పరిచయమైన 24 గంటలు గడవకముందే ఇద్దరి మధ్య ప్రాణమిత్రుల మధ్య ఉండే ఆత్మీయత, చనువు సృష్టించగలిగాడు. ఫణికి తెలివితేటలే కాదు, గొప్ప మాటల చాతుర్యమూ ఉంది. వయసు 30 ఏళ్లు దాటిపోయినా పెళ్లిలాంటి బాదరబందీలో చిక్కుకోలేదు. అసలు అలాంటి ఆలోచనలు వచ్చే తీరుబడే లేదని చెప్పాడు తనకు. అతడి రూపం సామాన్యమైనదే అయినా ధరించే బట్టల్లో, కనబరిచే హుందాతనంలో గొప్ప ఆకర్షణీయత ఉంది. మధ్యాహ్నం భోజనం దగ్గర తల్లిని పరిచయం చేశాడు ఫణి. ఏటిలో ఈది అలసి సొలసి ఇహ ఈదడం చేత కానప్పుడు ఒడ్డు చేతికి తగిలితే ఆ మనిషి పొందే ఆనందం, తృప్తి ఆమె ముఖంలో కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళు ప్రశాంతానికి నిలయాలనిపిస్తున్నాయి. వయసు 50కి మించి ఉండదు. ఆమె ఎంతో ఆత్మీయంగా సరోజ్ కుటుంబ విషయాలు ప్రశ్నించింది. సరోజ్కి పెళ్లి కాని అక్క ఉంది అని విన్నప్పుడు ఆమె కళ్ళల్లో ఆశ ఏదో మెరుపులా మెరిసింది. ఆమెకి నీ పోలికే ఉంటుందా? నా పోలికే, నీడపట్టు నుండే మనిషి కాబట్టి బాగా తెల్లగా ఉంటుంది. ఆవిడ ఒక నిట్టూర్పు విడిచి చెప్పసాగింది. ఫణి పుట్టుకతోనే ఆయన పోయారు. అన్ని ఆశలు ఫణి మీదే పెట్టుకుని ఎన్నో కష్టాలు పడి పెంచాను. కొన్నాళ్ళు బాధలు పడ్డా నేను కోరుకోనంత సుఖం నా జీవితానికి అందించాడు వాడు. కోడలు కావాలన్న కోరిక ఒక్కటే వాడు తీర్చనిది. ఎంత ఐశ్వర్యం ఉంటేనేం, భార్యాబిడ్డలతో జీవితానికి నిండుదనం వస్తుంది కానీ ఇంకా ఇంకా సంపాదించడంలో వస్తుందా? ఆ ఆలోచనే లేదు వాడికి. ఇహ నేనే నా కోడలు ఎక్కడుందో వెతికి పట్టుకోవాలనుకుంటున్నాను. ఆ కోడలు తన అక్క అయితే బాగుండేదన్న ఆలోచన సరోజ్లో చప్పున వచ్చిందే కానీ అతడు ఆ సమయంలో ఏ శుభసూచన చూసి సంతోషపడే స్థితిలో లేడు. అది అందినట్టే అంది. వెక్కిరించడం ఇదివరలో అయిన అనుభవం ఒకసారి. ఇప్పుడు ఫణీంద్ర రూపంలో కనిపిస్తున్న ఈ అదృష్టం ఏ క్షణాన తనని వెక్కిరించి వెనక్కి తోస్తుందో. మరునాడు ఫణి సరోజ్కి గోపాలదాసుని పరిచయం చేశాడు. ఆయన ఇంట్లో. ఆయన వయసు దాదాపు 70 ఏళ్ళు ఉంటుంది. బాగా ఎత్తుగా, లావుగా, నల్లగా ఉన్నాడు. గుబురు మీసాలు, ఉబ్బినట్టుగా ఉన్న కళ్ళు. హఠాత్తుగా చూస్తే విలన్లా కనిపిస్తాడు. కానీ మై డియర్ బాయ్ అంటూ సరోజ్ భుజాల చుట్టూ చేతులు చుట్టి ఆత్మీయంగా పలుకరించి, నీ సంగతులన్నీ నాకు ఫణీంద్ర చెప్పాడు. ఇక నుండి నువ్వు మాలో ఒకడివి. నీకండగా నేనున్నాను. నీ కుటుంబం మంచి చెడ్డలు ఇక నుండి మావి అంటూ చనువుగా సంభాషణకు ఉపక్రమించేసరికి రూపానికి స్వభావానికి ఎంత తేడా అనుకున్నాడు సరోజ్. నీకు 1 ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ నుండి వచ్చాక నిన్ను అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ట్రైనింగ్లో నువ్వు చూపే చురుకుదనం మీద నీకివ్వబడే ఉద్యోగం ఆధారపడుతుంది. దేనికి సంబంధించిన శిక్షణ? తర్వాత ఫణి చెబుతాడు. టేబుల్ మీదికి విస్కీ బాటిల్స్ వచ్చాయి. సోడా కలిపి 3 గ్లాసుల్లోకి వంపి సరోజ్కి 1 గ్లాసు ఆఫర్ చేశాడు దాసు. సారీ, నాకు అలవాట్లేదు. లేదని నాకు తెలుసు. అతడు నవ్వాడు. పర్వాలేదు, తీసుకో. దీన్ని చూసి అంత భయపడాల్సిందేమీ లేదు. అసహించుకోవాల్సింది అంతకంటే లేదు. మనిషి మొండిగా బ్రతకడం నేర్చుకోవాలంటే ఇది మంచి సహాయకారి. సార్, నాకు మొండిగా బ్రతకాలని లేదు, మనిషిగా బ్రతకాలని ఉంది అని చెప్పాలనుకున్నాడు. కానీ అంత ధైర్యం లేకపోయింది సరోజ్కు. కానీ డ్రింక్ని ధైర్యంగానే తిరస్కరించాడు. నేనుంటే మీకు ఇబ్బంది ఉంటుందేమో, నేను బయటికి వెళ్తాను, మీరు ఎంజాయ్ చేయండి అని లేచాడు. సరోజ్ని వెంటబెట్టుకు వెళ్ళి సిటీలో ఉన్న తన 2 ఫ్యాక్టరీలని చూపాడు ఫణి. ఒకటి కార్ల పార్ట్స్ తయారు చేసేది, ఇంకొకటి గాజు ఫ్యాక్టరీ. కలకత్తా లాంటి పట్టణాలలో కొన్ని కంపెనీల్లో తనకి షేర్స్ కూడా ఉన్నాయని చెప్పాడు. నువ్వు ట్రైనింగ్ నుండి వచ్చేసరికి 1 ఏడాది పడుతుంది. ఈలోగా నీ కుటుంబం ఏ ఇబ్బందులకు గురి కాకుండా ఈ డబ్బు మీ ఇంట్లో ఇచ్చిరా అంటూ కొన్ని నోట్ల కట్టలు ఇవ్వబోయాడు ఫణి. తీసుకోవడానికి అభ్యంతరం తెలిపాడు సరోజ్. పని చేయకుండానే డబ్బు తీసుకోవడమా? వద్దు అన్నాడు. నువ్వు ట్రైనింగ్ నుండి వచ్చేదాకా నీ కుటుంబం ఏం కావాలి? నువ్వేం మొహమాట పడక్కర్లేదు. ఉద్యోగంలో చేరాక వడ్డీతో వసూలు చేసినట్టుగా నీతో పని తీసుకుంటాం. ఫణి తనకు కొండంత అండగా నిలబడతాననడం, అతడు వ్యక్తపరిచే స్నేహం, ఆత్మీయత ఆనందం గొల్పుతున్నా అతడు మాట్లాడే కొన్ని మాటలు కష్టం కలిగించేవిగా ఉన్నాయి సరోజ్కు. జీవితం ఒక విధంగా తాకట్టు పెట్టావనుకో, వడ్డీతో వసూలు చేసినట్టుగా నీ నుండి పని తీసుకుంటాం. తను ఎంత పని చేయడానికైనా సిద్ధమే. అయితే ఇలా వ్యక్తిత్వం, స్వేచ్ఛ కోల్పోయి ఒకరి అధికారానికి లొంగిపోయి మాత్రం కాదు. తన అభిమానం గాయపడేట్టుగా ఉందని అందిన అవకాశాన్ని జారవిడ్చుకోవడమా? తన వాళ్ళని ఎన్నాళ్ళని ఆకలితో చంపుతాడు.
తన కుటుంబం కోసం కాస్త అభిమానం చంపుకోలేడు? డబ్బు తీసుకొని లెక్క పెట్టాడు సరోజ్. 10,000 రూపాయలు. ఇంత పెట్టుబడి తన మీద పెట్టాక వీళ్ళు తనని ఊరికే వదులుతారా? ఒక విధంగా ఆ డబ్బు తీసుకోకూడదని మనసులో ఉన్నా కళ్ళ ముందు తన కుటుంబం కదులుతుంటే ఆ పని చేయలేకపోయాడు. చుట్టూ కొండలతో ప్రశాంతంగా అందంగా ఉండే ఊరు కిష్టగిరి అని విన్నప్పుడు ఫణి తను తయారయ్యాడు. నేను వస్తాను పదా, ఈ సాయంకాలం నీ గెస్ట్గా ఉంటాను. కారు వెళ్ళడం కష్టం. 3 మైళ్ళు రోడ్డు చాలా రఫ్గా ఉంటుంది. పర్వాలేదు, ఎలాంటి రోడ్డైనా నేను జాగ్రత్తగా డ్రైవ్ చేయగలను. అలవాటు చొప్పున నౌకరు కొన్ని విస్కీ బాటిల్స్ తెచ్చి కారులో ఉంచాడు. సరోజ్కి కంపరం ఎత్తినట్టుగా అయింది. ఫణీంద్ర తన గెస్ట్గా రావడం సంతోషమే, కానీ ఈయన సీసాలు ఖాళీ చేస్తూ హంగామా చేస్తాడంటే మాత్రం నచ్చలేదు. ఇలాంటి స్నేహితుడిని సంపాదించావేమిటని అమ్మ తరిమి కొట్టినా ఆశ్చర్యం లేదు. తాగి తాగి నాన్న పోయాడు. తాగుడు ఎంత భయంకరమో అమ్మకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదేమో. సరోజ్ మృదువుగా చెప్పాడు. ప్లీజ్ అవి తీసేయండి. ఈ సాయంకాలం మా పల్లెలో తాగాల్సింది రోజు మీరు తాగేది కాదు. మా పల్లె సౌందర్యం తాగాలి. మా పల్లె ప్రశాంతతని మనసులో నింపుకోవాలి. మీ అన్ని రోజులకు భిన్నంగా ఈ సాయంకాలం మా పల్లె అనుభవం మధురంగా, మరుపురానిదిగా మనసులో ముద్రించుకునేదిగా ఉండాలి. నువ్వు గొప్ప భావకుడిలా ఉన్నట్టున్నావు. ఫణి చిన్నగా నవ్వాడు. రంగన్నా, ఆ సీసాలు తీసేయి. ఒకరోజు తాగకపోతే చచ్చిపోయేంతగా వాటికి నేను బానిస కాలేదు. డబ్బుంది, ఆనందిస్తున్నాను అంతే. కారులో కూర్చుని స్టీరింగ్ అందుకుంటూ అన్నాడు. ఆనందం అది ఒక పాకుడు బండలాగా మీ అడుగులని మీ స్వాధీనంలో ఉంచదు. అది తిన్నగా పాతాళంలోకి జారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్నగారు డబ్బుంది కదా అని త్రాగారు. ఆ తాగుడు ఆయన ఆరోగ్యాన్ని, డబ్బుని తాగేసింది. నేను మీ స్నేహితుడిగా హితవు చెప్తున్నాను. డబ్బుంది కదా అని తాగొద్దు. అది కైపులో నేలకు విసిరికొట్టే రాక్షసి. సరోజ్, నువ్వు నాలాగా సంపాదనా పరుడివయ్యాక ఈ మాట చెప్పు, వింటాను. ఫణి మామూలుగా అన్నా అదొక ఛాలెంజ్లా ధ్వనించింది సరోజ్కి. సరోజ్ భావుకథతో అన్నా, భావరహితంగా అన్నా అతడి మాటలు అక్షరాలా నిజమనిపించేలా గడిచింది కిష్టగిరిలో ఫణికి. ఇదివరకే ఇంచుమించుగా సరోజ్ కథంతా విన్నాడు అతడు. ఇప్పుడు కల్లారా చూశాడు. వెళుతూనే తల్లిని, తమ్ముళ్ళని పిలిచి పరిచయం చేశాడు సరోజ్. తనకి ఉద్యోగం ఇస్తూ 1 సంవత్సరం ట్రైనింగ్ కోసం ఢిల్లీ పంపుతున్న పెద్ద మనిషి ఈయనేనంటూ పరిచయం చేశాడు తన వాళ్లకు ఫణిని. ఇహ మనకు కష్టాలు గట్టెక్కినట్టే అనుకోమ్మా. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. రేపు వెళ్ళి గోపయ్యను కలుస్తాను. పండిన పంటంతా అప్పు క్రింద జమ చేసుకోకుండా తిండికి సరిపడే గింజలిచ్చి మిగిలింది అప్పు కిందకి జమ కట్టుకోమని చెబుతాను. అతడు వింటాడని ఆశ లేదనుకో. ఈ డబ్బు పొదుపుగా వాడుకోగలిగితే నేను వచ్చాక అన్నీ చూసుకుంటాను. ఒరే, మీరు బాగా చదువుకోవాలరా. అమ్మ చెప్పినట్టు వినాలి. ఒక్కో తమ్ముణ్ణి దగ్గరికి తీసుకుని బుద్ధులు చెబుతున్న సరోజ్ని, ఆ ఇంట్లో అడుగడుగునా కదలాడుతున్న పేదరికపు ఛాయలను చూస్తుంటే తన ఒకనాటి జీవితానికి తెరలు తొలగిస్తున్నట్టుగా ఉంది ఫణికి. సాయంకాలం కాలినడకన షికారు బయలుదేరారు. చుట్టూ కొండలు, కొండల్ని ఆనుకొని చెరువు, చెరువు క్రింద పచ్చని పైర్లు చూసి ముగ్ధుడయ్యాడు ఫణీంద్ర. చాలా బాగుంది మీ ఊరు. నిజంగా ఇక్కడ గడిపే ప్రతి నిమిషం హృదయంలో ముద్రించుకునేదిగా ఉంది. ఈ పల్లె ప్రకృతి శోభను మిళితం చేసుకొని అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుందే కానీ ఈ పల్లె మనుషులున్నారే, వీళ్ళు ఒట్టి స్వార్థపరులు. ఎవడికి వాడే గొప్పవాడైపోవాలని తాపత్రయం. గోపయ్య అనే ఆయన ఈ ఊళ్ళో ఒక పెద్ద భూస్వామి. ఎంతో ఉదారంగా అప్పు పెట్టాడు. ఆ అప్పు పెట్టడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని తెలుసుకోలేకపోయాను. పొలాలు స్వాధీనం చేసుకున్నాడు. పేరుకు కౌలు. పండిన పంటనంతా అప్పు కిందికి చెల్లు. బాగా పండిస్తే 2 ఏళ్లలో ఆయన అప్పు పూర్తిగా తీరిపోతుంది. కానీ బాగా పండనివ్వడు. ఎరువు తోలడు. సకాలానికి చేయవలసింది చేయడు. ఎన్ని రోజులు తన అప్పు తీరకుండా ఉంటే అన్ని రోజులు మా పొలాలు తన చేతిలో ఉంటాయి. అప్పుకు వడ్డీ పెరుగుతూ ఉంటుంది. అది ఈ పల్లెలో అని ఏముంది? అంతటా ఉన్న స్వార్థమే అది. ఫణి చూపులు గుట్ట మీద ఉన్న కోట మీద పడ్డాయి. ఏముంది అందులో? ఓ పాడుబడ్డ దేవాలయం, శిథిలమైన రాజభవనం. వెళదామా? చీకటి పడుతోంది. పర్వాలేదు, వెన్నెల కాస్తోందిగా. అతడు రాళ్ల మీద చకచక గెంతుతూ పైకి వెళుతుంటే అతన్ని అందుకోవడం కష్టమైంది సరోజ్కి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.